అంటే బైరి నరేష్ గారికి అసలు మనిషి అనేవాడు ఎలా ఉండాలంటారు అసలు? ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఓకే. మంత్రం తంత్రం దీనివల్ల చాలా మంది మోసపోతున్నారు, ప్రాణాలు పోతున్నాయి అనేది. మరి దేవుడు లేదు అనే నినాదాన్ని తీసుకునే బదులు మంత్రం లేదు తంత్రం లేదు అనొచ్చు కదా. దేవుడి వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. నమ్మకాలను ఆసరాగా చేసుకొని ఇవన్నీ నిర్మించబడ్డాయి. ఒక్కసారి నమ్మకము నిజమా కాదా ఆలోచించండి అంటున్నాను. అది కూడా ఈ మధ్య అది కూడా అంటలేదు. నమ్ముకో, నీ సావు నువ్వు రావు. ఒకప్పుడు బైరి నరేష్ గారు అంటే ఖబర్దార్, అసలు నువ్వు ఎందుకు నమ్ముతున్నావు, ఏంది నువ్వు ఏడున్నావు, రా నువ్వు నా ముందుకు వచ్చి మాట్లాడు అనే సిచ్యువేషన్స్ వచ్చినాయి. దీనికి కారణం నేను జైలుకు వెళ్ళిన పరిస్థితులే అని అంటాయి. ఆ జైలు అంతకు ముందు జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఆ వేదికల మీద ఆవేశంతో బాధను వ్యక్తం చేసే క్రమంలో సారీ చెప్పిండు కదా అని ఒక మంచి వ్యక్తి ఏమో అందరిని దారిస్తూ పొమ్మన్నాడు. ఒక చెడ్డ వ్యక్తి ఏమో కుర్చీని లేపాడు. ఇంకొక చెడ్డ వ్యక్తి ఏమో అక్కడ ఉన్న మా నాయకుడిని మాదియాలంజ బూత్ మాటలు తిడుతూ నువ్వు అని ఎందుకు పిలుచుకొచ్చినవురా అని తిట్టాడు. ఈయన తీసుకెళ్ళి దీన్ని షో చేయాలని కొన్ని పనికి మాలిన బుద్ధిహీనులైన కొంతమంది జర్నలిస్టుల వల్ల బైరి నరేష్ ఆవేశంతో అయ్యప్పల మీదకి కారు ఎక్కించి తోలు. అండ్ ఆ తర్వాత కూడా పారిపోయారు అని చెప్పి, అసలు బైరి నరేష్ ఎక్కడ ఉన్నాడో కనిపించట్లేదు, ఇట్లా వీళ్ళని దాడి చేసిన తర్వాత పారిపోయారు అని కూడా. నేను పారిపోతున్నాను, ఈ తీవ్రవాద భక్తుల నుంచి, ఉన్మాదులైన భక్తుల నుంచి పారిపోతున్నాను, నాలాంటి వాళ్ళని వెతుక్కుంటూ ఉరుకుతున్నాను, రారా అని చెప్పేసి తొడగొట్టి షికావత్ దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకుంటా వదిలేస్తా సిండికేట్. అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మి. ప్రస్తుత జనరేషన్లో అయినా చాలా ఏళ్ల నుంచి అయినా సరే నాస్తికులు అన్న పదానికి అర్థం ఏంటి అంటే ఒక వ్యక్తి మనకి బాగా గుర్తొస్తారు. మేబీ మీకు కూడా స్ట్రైక్ అయి ఉంటుంది, బైరి నరేష్ అన్న పేరు చెప్పిన అంటే ఫస్ట్ నాస్తికులు అంటే ఎవరు, ఎలా ఉంటారు అన్న పూర్తి అర్థం తీసుకొచ్చిన వ్యక్తి అని తెలిపిన వ్యక్తి అనమాట. ప్రస్తుతం నాతో పాటుగా బైరి నరేష్ అన్న ఉన్నాడు. అసలు నాస్తికత్వం ద్వారా ప్రజలకు ఏం తెలపాలనుకుంటున్నారు, అసలు ఆయన విజన్ ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడదాం. నమస్కారం అన్న. అసలు అంటే బైరి నరేష్ అంటే నాస్తికుడేనా? అసలు ఒక వర్డ్ లో చెప్పాలి అంటే బైరి నరేష్ ఎవరు? నేను ఎవరు అని నేను చెబితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ప్రజలు ఏది యాక్సెప్ట్ చేసిరో దాన్ని నేను అడ్జస్ట్ అవ్వాల్సిందే. అంటే నరేష్ అంటే దేవుడు లేడు అనే వ్యక్తి నాస్తికుడు అనే లక్షలాది మంది, కోట్లాది మందికి అదే తెలుసు. ఇక నేను కొత్తగా నేను సైకాలజిస్ట్ని, నేను తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ని, నేను టీచర్ని, నేను రైతుని, నేను సైకాలజీ కౌన్సిలర్ని, నేను మోటివేటర్ని, నేను పూలేస్ట్ని, అంబేద్కరిస్ట్ని, బీసీవాదిని, ప్రకృతి ప్రేమికుడిని, ఆర్గనైజర్ని, లీడర్ని, స్పీకర్ని, మెజిషియన్, ఇవన్నీ ఏవి చెప్పినా ఈ ఫేస్కు ప్రజలు ఒక ముద్ర వేసేసారు. ఫిలిం అయిపోయాక రాజమౌళి సింబల్ పడ్డట్టుగా. నిజంగా అంటే నాస్తికులు అన్న పదం మాకు అంతకు ముందు అంతగా హైలైట్ అయిన పదం లేదు. దేవుడు లేడు అని చెప్పి మీరు చెప్పిన నినాదం ఏదైతే ఉందో, ఎవరైనా అసలు దేవుడు లేడు అంటాడు, నమ్మేదే దేవుడిని అయితే అట్లా పోయిందనమాట విషయం. నిజానికి దానికి సింబల్గా నేను కాదు, చాలామంది నాస్తికులు బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితం మొత్తం కేటాయించిన వాళ్ళు ఉన్నారు. వరల్డ్లోనే ఎథిస్ట్ సెంటర్ని స్థాపించినారు గోపరాజు రామస్వామి గారు, గోరా. డాక్టర్ సంబరం వాళ్ళ నాన్నగారు సరస్వతి గోరా గారు. నాస్తిక అనే పదాన్ని తెలుగు నాటిన వాళ్ళు వాళ్ళే. రావుపూడి వెంకటాద్రి గారు, అలాగే బి రామకృష్ణ గారు, జయగోపాల్ గారు అని భారత నాస్తిక సమాజం అని పెద్ద నాస్తిక యుగం అనే పత్రికని రన్ చేశారు. సో చాలామంది ఉన్నారు. త్రిపురనేని రామస్వామి చౌదరి గారు, సివి గారు, ఎంతోమంది. నేను కొన్ని పేర్లు చెప్పలేకపోవచ్చేమో కానీ నాస్తికత్వానికి చాలా కాంట్రిబ్యూషన్ చేసిన నాకంటే ఎక్కువ ప్రముఖులు ఉన్నారు. అయితే మాకే తెలుస్తుంది, నాస్తికులకే తెలుస్తుంది నాస్తికుల్లో ఎవరి కాంట్రిబ్యూషన్ ఏంటి. కామన్ పీపుల్ కి సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే 2-3 రోజుల్లో వచ్చారు అని చెప్పి. అంటే ఏం తీసుకెళ్లాలనుకుంటున్నారు నాస్తికత్వం ద్వారా? లైక్ ఏదైనా చెడు జరుగుతుందని అనుకుంటున్నారా, లేదా ఎందుకు అసలు నాస్తికత్వాన్ని ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు? అసలు నేను తీసుకెళ్లడం లేదు తల్లి, ఉన్నదాన్ని గుర్తిస్తున్నాను, ఉన్నది అని గుర్తించండి అంటున్నాను, ఉన్న వాళ్ళని జతగమ్మంటున్నాను.
దీని అవసరం ఉన్నప్పుడు ఆలోచించమంటున్నాను. అంటే ప్రమాదం ఏముంది అంటున్నాను. ఇప్పుడు మనిషికి చైతన్యం వచ్చినప్పుడు పొరపాటు జరిగితే పొరపాటు అని చెప్తామా లేదా? చెప్తాం. మంచి జరిగితే అభినందిస్తాం. కానీ మనం చాలామంది మంచి జరిగితే అభినందిస్తాం, కానీ చెడు జరిగితే చెప్పము, ప్రకటించము, నిలబడము. కానీ నాస్తికత్వము అడుగుద్ది, కడుగుద్ది, సత్యాన్వేషణ చేస్తుంది. మన భారతదేశంలో గొప్పది కదా, ఏ దేశం ప్రజలకి ఆ దేశం గొప్పది కదా. మన భారతదేశంలో ప్రజలు జీవిస్తూ ఉన్నప్పుడు అందులో కల్పితాలు, భ్రమలు ఉన్నప్పుడు వాటి నుంచి ప్రజలను వాస్తవం వైపు నడిపించిన వాళ్ళు చారువాకులు. చారువాకులు అనే వాళ్ళు సమాజాన్ని చైతన్యం చేసిన మొదటి భారతీయ తత్వవేత్తలు, మేధావులు, సంఘ సంస్కర్తలు, సమాజాన్ని ప్రేమించే మంచి మనుషులు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత లోకాయుతులు, లోకాయుతుల తర్వాత జైనులు, జైన తీర్థంకరుడు, వర్ధమాన మహావీరుడు, జైనుల తర్వాత బౌద్ధులు, బౌద్ధుల తర్వాత ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక సమాజం, అశోకుడి కాలం, ఆ తర్వాత రాజ్యాలు, విదేశీయులు, ముస్లిం బానిస రాజ్య స్థాపన, తర్వాత ఆంగ్లేయులు, క్రిస్టియానిటీ రావడం, ఇప్పుడు ఇన్ని రకాలుగా జరిగాయి. ఆ తర్వాత మధ్యలో భక్తి సంస్కరణ కోసం కబీర్ దాస్ నుంచి మొదలుకుంటే బోల్నంత మంది సంత్ రవిదాస్ వరకు వచ్చారు. ఇలా ఈ భారతదేశంలో ఆధునిక సంఘ సంస్కరణ ఉద్యమ పితామహులు పూలే దంపతులు. సో ఒక 100-150 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం వాళ్ళ పోరాటం సాగింది. సో పూలే దంపతుల తర్వాత మనకు లైవ్గా కనిపించింది పెరియారు, నారాయణ గురు, బసవేశ్వరుడు, పండిత అయోధ్యదాసు, ఇలా బోల్డ్ అంతమంది. ఇక్కడ భారతదేశంలో భాగ్యరెడ్డి వర్మ, శ్యామ్ సుందర్ గారు ఇట్లా వచ్చారనమాట. కాబట్టి ఓ 25 ఏళ్ళుగా ఈ పేరుతో ఎక్కువ మూమెంట్ లేకపోవడం వల్ల, నాస్తిక అనే పదం ఎక్కువ పబ్లిసిటీలోకి లేకపోవడం వల్ల తెలియలేదు. నిజానికి అది చాలా కాలంగా ఉంది. ఇక్కడ ఉన్న అన్ని మతాల కంటే పురాతనమైనటువంటి ధర్మము, పురాతనమైన విజ్ఞాన భండాగారము, పురాతనమైన తత్వ వారసత్వ సంపద చార్వాక లోకాయతులది. కాబట్టి దేవుళ్ళను, స్వర్గ నరకాలను, ఆత్మ పునర్జన్మాలను, దయ్యాలు భూతాలను నమ్మని వాళ్ళని నాస్తికులు అంటారు. నువ్వు దయ్యాలు భూతాలు నమ్ముతావా? అంటే పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ. నేను దేవుడి గురించి అడగలేదు. దేవుడిని, దయ్యాలు భూతాలు నమ్ముతావా? మంత్రాలు తంత్రాలు నమ్ముతావా? చెడుపు చిల్లంగి నమ్ముతావా? లేకపోతే తాయెత్తులు, నిమ్మకాయలు నమ్ముతావా? అంటే నువ్వు 80% నాస్తికురాలివి. ఒక దేవుడు ఏదో ఒక పవర్ ఉందని నమ్ముతావు కదా. సో నువ్వు 20% భక్తురాలివి, 80% నాస్తికురాలి. మంత్రాలు తంత్రాలు ఇవన్నీ నమ్మితేనే భక్తికి సంబంధించి లేదా సనాతన ధర్మానికి సంబంధించి ఉన్న వాళ్ళు అంటారా? నేను మళ్ళీ నీ సనాతనంకో దండం తల్లి, నాకు నీ సనాతనం వద్దు, నీ భక్తితో కూడా పని లేదు. నువ్వు 80% నాస్తికురాలివి, 20% భక్తురాలివి. నువ్వు దేవుడు ఉందని నమ్ముతావు, పాజిటివ్ ఎనర్జీ ఉందని నమ్ముతావు, ఏదో ఒక శక్తి ఉంది కాపాడుతుందని నమ్ముతావు. 20 మార్కులు వేసా నీకు. దయ్యాల భూతాలు నమ్మవు, ఆత్మలు గీత్మలు బాణామతి చేతబడి నమ్మవు, నిమ్మకాయలు తాయెత్తులు ఏవి నమ్మవు, లేదా ఇదేదో పూనకాలు రకరకాలు ఉంటే ఏవి నమ్మవు. నువ్వు 80% నాస్తికురాలివి. అలాగే సమాజంలో ప్రతి ఒక్కరూ దయ్యాల భూతాలు నమ్మరు, మంత్రాలు తంత్రాలు నమ్మరు, బాణామతి చేతబడి చెడుపు చిల్లంగి నమ్మరు, రకరకాల అర్థం పర్థం లేని నమ్మకాలన్నీ పక్కన పడేసి ఏదో ఒకటి నమ్ముతారు. నేను నా దృష్టిలో సమాజం మొత్తం ప్రజలు 100% ప్రజలు, పర్సంటేజ్లో తేడా ఏమో కానీ నాస్తికత్వంలో ప్రతి వ్యక్తి మెజారిటీయే. సరే, మీరు 100% నాస్తికులేనా? 20% ఈ పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ ఉందనుకునే వాళ్ళ? మీకంటే 1 మార్కు తక్కువ గంతే. అయితే నువ్వు 80% నాస్తికురాలివి, నేను 81% నాస్తికుని. ఓకే, అంటే మీరు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది, నెగటివ్ ఎనర్జీ ఉంది, అయితే అదే మనల్ని నడిపిస్తుందని లక్ష్మి, ఎనర్జీ అంటే ఏంటి నువ్వు చెప్తే నేను నమ్ముతా. లైక్ ఇప్పుడు పొద్దున్నే మనకి సూర్యుడు అనేవాడు వస్తున్నాడు, సాయంత్రం కల్లా అస్తమించిపోతున్నాడు అంటే ఎవరో ఏదో ఒకటైతే
రన్ చేస్తూ ఉంది. ఎవరో వెళ్ళి ఆ ఎల్లు పొద్దున్నే ఉదయం అయింది సూర్యుడా ఎల్లు, లేదా సాయంత్రం వచ్చింది వచ్చే అని చెప్పి పిలిచేది కాదు కదా. ఈ సమస్తాన్ని ఏదో ఒక శక్తి నడిపిస్తుందని అయితే నేను నమ్ముతా. అది పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఉందని మీరు నమ్ముతారా అంటున్నా. నేను దాన్ని నమ్ముతాను, కానీ దాని దైవము అంటే నమ్మను, దానిని ఏదో ఒక వ్యక్తి క్రియేట్ చేశాడు అంటే నమ్మను. అలాగే సూర్యుడు అనే వాడు కాదు, సూర్యుడు అనే ఆడది కూడా కాదు, అటు ఇటు కానీ తేడా కూడా కాదు. అది ఒక మండుతున్న అగ్నిగోళము. అది ఉదయం ఇటు రాదు, సాయంత్రం అటు పోదు, ఒకే చోట ఉంటది. ఈ విషయాన్ని కోపర్నికస్ చెప్పాడు, కెప్లర్ చెప్పాడు, అలాగే బ్రూనో చెప్పాడు, అనేక మంది సైంటిస్టులు చెప్పారు, నిరూపించారు. కాబట్టి సూర్యుడు ఒక మండుతున్న వాయుగోళము, అగ్నిగోళము. ఆ వెలుతురు వల్లే ఈ భూమి లాంటివి ఇతర గ్రహాలు ఉంటున్నాయి. ప్రధానంగా సూర్యరశ్మే కారణము. ఇప్పుడు ఈ భాగ్యనగరంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ 3 floors ఉన్న వాళ్ళకి ఎండ లేక విటమిన్ డి లోపంతో అనేక జబ్బులు వస్తూనే ఉన్నాయి. కాబట్టి సూర్యుడు ఒక శక్తి అంటే నమ్ముతాను, కానీ వ్యక్తి అంటే నమ్మను, దైవము అంటే నమ్మను. బట్ ఏదో ఒక శక్తి ఉంది అని అయితే మీరు నమ్ముతున్నారు. మళ్ళీ దాన్ని సూర్యుడు ఉన్నాడు, గాలి ఉంది, నేల ఉంది, నీళ్లు ఉన్నాయి, నువ్వు ఉన్నావు, కెమెరా ఉంది అని నమ్ముతాను. కానీ అది స్విచ్ ఆన్ చేయకపోతే అది రికార్డు కాదని కూడా నమ్ముతాను. నువ్వు దండం పెడితే అది రికార్డ్ అయిద్దా? కాదు. కానీ సైంటిఫిక్ ఇట్లా చప్పట్లు కొడితే ఫ్యాన్ ఆన్ అయ్యే అవకాశం, ఇట్లా చిటికేస్తే ఆఫ్ అయ్యేలాగా సెన్సార్లు కూడా మనం డెవలప్ చేసుకున్నాం. కాబట్టి నేను ఉన్నదాన్ని నమ్ముతాను, లేనిదాన్ని నమ్మను. అలా చేపించిందే ఓ శక్తి అని చెప్పి అందరం నమ్ముతున్నాం. ఎవరో డిసైడ్ చేస్తే ఈ తొక్కలో మతాలన్నీ పుట్టాయి కదా, లేకపోతే దేవుళ్ళు కూడా పుట్టారు కదా. ఈ దేవుళ్ళ పేరుతో మతాల పేరుతో ఆ సిటీ మాది అంటే మాది అని చెప్పి అక్కడ ఇరాన్లో, ఇరాక్లో, లేకపోతే ఈ దేశాలలో గొడవలు ఉండవు కదా, అసలు బార్డర్సే ఉండవు కదా, సైనికులతో పనే ఉండదు కదా, బాంబులతో పని ఉండదు కదా. అంటే బైరి నరేష్ గారికి అసలు మనిషి అనేవాడు ఎలా ఉండాలంటారు? అసలు మనిషి అనేవాడు ఎలా ఉండాలంటే లైక్ మన జర్నీ ఎలా ఉండాలి, కులం మతం మనది మంది అనేది లేకోకుండా అసలు ఎలా ఉండాలి చెప్పేది కాదు తల్లి. చారువాక లోకాయుతులు జ్ఞానాన్ని ప్రచారం చేశారు, విలువలను ప్రచారం చేశారు, బుద్ధుడు బోధనలను చేశాడు. మనం కూడా ఈ మహానుభావుల మార్గంలో ఇప్పుడున్న సమాజాన్ని విడదీసే వాటిని వదిలేయాలి, అభివృద్ధిని అడ్డుకునే వాటిని వదిలేయాలి, నష్టపరిచే వాటిని తరిమేయాలి, మంచి మనుషులుగా జీవించాలి. కులాలు అవసరం లేదు, మతాలు అవసరం లేదు, ఈ గొడవలు అవసరం లేదు, ఈ ప్రకృతిని దైవం పేరుతో ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పుడు బక్రీద్ రోజు 1000 గొర్రెలు కోయడం అవసరం లేదు, క్రిస్మస్ రోజు మైకులు పెట్టుకొని అరవాల్సిన అవసరం లేదు, ఏదో ఒక పండక్కి బలులు ఇవ్వాల్సిన అక్కర్లేదు. మనిషి సంతోషంగా బతకడానికి మతం అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు. నేను బతుకుతున్నాను, బతికి చూపిస్తున్నాను. అంటే వాళ్ళేమి మీ ఇంట్లో రూపాయి తెచ్చి పెట్టమని చెప్పట్లేదు కదా అన్న, వాళ్ళు సంపాదించుకున్న రూపాయలు 2-3 రూపాయలు ఖర్చు పెట్టి నేను కూడా వచ్చి నీ ఇంటికి వచ్చి నువ్వు వండుకోకు, నీ ఇంటికి వచ్చి గొడ్డలు పెట్టి నరుకుతున్నాడు అద్దు అని నా తలకాయ అడ్డం పెడతలేను కదా. అంటే ఎక్కడ ఆపాలనుకుంటున్నారు? ఇవన్నీ వేస్ట్ అని ఎందుకు ఫీల్ అవుతున్నారు? నష్టపోయే వాళ్ళు మేము నష్టపోతున్నామని బాధపడుతున్నప్పుడే మా విషయం చెప్తున్నాం తప్ప, నువ్వు కోసుకోరా రేపు పొద్దుగాల లక్ష్మి వాళ్ళ ఇంట్లో 2 మేకలు కోస్తే నేను వచ్చి తినమంటే 10 మంది వేసుకొని వస్తా. నువ్వు నీ ఇంట్లో పోయాలనేది ఆర్డర్ ఇస్తే బిర్యానీ కూడా వస్తుంది కదా, ఏనో ఒకడైతే పోతారు కదా. అదే అంటే మీరు చెప్తుంది ప్రతి ఒక్కళ్ళకి కదా, పర్టికులర్ గా ఈ గుంపులో ఈ 10 మంది మాత్రమే నమ్మండి అట్లా కాదు. ఈ కుటుంబం ప్రతి ఒక్కరిని మీరు మార్చాలనుకుంటున్నప్పుడు అందరికి మీకు అవకాశం ఉంటే మీ కెమెరాతో ఈ మహానగరంలో అనేక స్లమ్స్ ఉన్నాయి కదా, ఏదైనా ఒక స్లమ్లో ఒక 10 కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళు ఏ మతమైనా కానీ మీరు గడిచిన 5 సంవత్సరాలలో మీ సొంతూరికి ఎప్పుడెప్పుడు వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అని అడగండి. మేము హ్యాపీగా ఆనందం కోసం వెళ్ళి అలా రాము అని చెప్పరు. ఈ 2-3 నెలలు సంపాదించిన డబ్బులతో ఉప్పలమ్మని చేసాం, మైసమ్మని చేసాము, పెద్దవుని చేసాం, దుర్గమ్మని చేసాం, మా కులదైవాన్ని చేసాం, బొడ్రాయిని చేసాం, ఈ పండగ కోయాం, ఆ పండగ కోయాం, తిన్నాం, తాగాం, మేకలు కోసాం, వీళ్ళకి బట్టలు పెట్టాం, వాళ్ళకి బట్టలు పెట్టాం, మళ్ళీ ఇంత అప్పు చేసుకొని వచ్చి మళ్ళీ ఊరికి దూరంగా అమ్మా నాన్నకి దూరంగా చాలని బతుకులు బతుకుతూ మళ్ళీ ఇక్కడ కష్టపడి సంపాదించి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఖర్చు పెట్టడమే. మీకేమైందన్నా? అది వాళ్ళ సొమ్ము కదా, మీకు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నీకు ప్రాబ్లం లేకపోతే రోడ్డు మీద ఒక దారిలో వెళ్తుంటే అక్కడ యాక్సిడెంట్ అయ్యి మనిషి చచ్చిపోతున్నాడు, నీకేమైంది? యాక్సిడెంట్ చేసినావు, అరే అవులే ఎందుకు యాక్సిడెంట్ చేసినావు అనవా? అంతే కదా. వాడికి కొన్ని నీళ్ళు పోయేస్తావా, పోయావా? వాడిని తీసుకుపోయి దవాఖాన తీసుకుపోతావా, తీసుకుపోవా? మరి ఎందుకు నీకేం
ఏం రోగం నీకు? అంటే నీ దారిలో నువ్వు పోక నీ కెమెరా షూటింగ్ టైం అవుతుంది మంచి రెడీ అయిపోయి పద అని పరిగెత్తకుండా వాడు ఎందుకు కాపాడాలనుకుంటావు? ప్రాణం విలువ పర్సనల్ విలువ రెండు ఒకటి. మరి నాకు కూడా డబ్బు విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. నా సొంత తమ్ముడే బాణామతి చేతబడి మంత్రాలు తంత్రాలను నమ్మి మా అమ్మ మంది మాటలు పట్టుకొని అన్ని దిక్కులు తిరిగి ఆరోగ్యం పాడాక హాస్పిటల్ పోయినా కాపాడలేక చచ్చిపోయాడు మీ తమ్ముడు. ఇప్పుడు ఈరోజు పత్రిక తీసుకుంటే రోజు పత్రికల్లో మంత్రాలు తంత్రాలు బాణమతి చేతబడి చెడుపు చిల్లయి చంపుతున్నారు కదా. నిన్న భూపాలపల్లి దగ్గర చిట్యాల్లో ఒక అమ్మాయిని ముసలావిడిని మంత్రాల పేరుతో చంపి పడేశారు. మరి నీకేందమ్మా పేపర్లోకి ఎందుకు రాశారు పేపర్లో? అది చూసినప్పుడు నీకేం కాదు కావచ్చు, సత్య సచ్చింది మా అమ్మ నాన్నమ్మన అనుకుంటావు. కానీ నేను ఫీల్ అవుతాను ఈ తల్లి చంపడం వెనకాల ఎంత ఘోరం, ఈ చంపేదాకా వచ్చారంటే ఆ చంపిన వాళ్ళు ఎంత ఫీల్ అయి ఉంటారు. ఆ ఊర్లో దయ్యాలు భూతాలు మంత్రాలు తంత్రాలని ఇన్ని భయాలు ఉన్నాయని నేను ఆలోచిస్తాను. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఓకే. మంత్రం తంత్రం దీని వల్ల చాలా మంది మోసపోతున్నారు, ప్రాణాలు పోతున్నాయి అనేది. మరి దేవుడు లేదు అనే నినాదాన్ని తీసుకునే బదులు మంత్రం లేదు తంత్రం లేదు అనొచ్చు కదా. దేవుడి వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. చిన్న కొమ్మలు ఎన్ని నరికేసినా మొదలు అలాగే ఉంటే మళ్ళీ చిగురిస్తాయి. మొదలు అలాగే ఉంటే మొదలు అనేది నమ్మకం. ఆ నమ్మకము నిజమా కాదా అని పరిశీలిస్తే సత్యం వైపు వెళ్తారు. ఈ నమ్మకానికి ఓ మతం పెడితే మతం ఉంటుంది, ఆ నమ్మకానికి ఒక దేవుని పెడితే దేవుడు ఉంటుంది, ఆ దేవుడికి ఓ పద్ధతి పెడితే ఆ పద్ధతి ఉంటుంది. నమ్మకాలను ఆసరాగా చేసుకొని ఇవన్నీ నిర్మించబడ్డాయి. ఒక్కసారి నమ్మకము నిజమా కాదా ఆలోచించండి అంటున్నాను. అది కూడా ఈ మధ్య అది కూడా అంటలేను. నమ్ముకో, నీ సావు నువ్వు సావు. నమ్మని వాళ్ళు నా దగ్గర రారి. నమ్మి మోసపోయిన వాళ్ళకు నేను సాయం కావాలో నా మాట సాయం చేస్తా. బాగుందా? అంతే. ఈ మార్పుకి కారణం ఏంటంటే మార్పు రావద్దా? రావాలి తప్పకుండా. కారణం ఏంటి అనేది కారణం ఏంటి రా ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు బైరి నరేష్ గారు అంటే ఖబర్దార్, అసలు నువ్వు ఎందుకు నమ్ముతున్నావు, ఏంది నువ్వు ఏడున్నావు, రా నువ్వు నా ముందుకు వచ్చి మాట్లాడు అనే సిచ్యువేషన్స్ వచ్చినాయి. దీనికి కారణం నేను జైలుకు వెళ్ళిన పరిస్థితులే అని అంట. ఏమంటారు? కాదా? అదేం కాదు. అసలు నిజం చెప్పాలంటే నేను ఒరిజినల్ బైరి నరేష్ ఇలాగే ఉన్నాడు. అంతకుముందు కూడా ఇలాగే ఉండేవాడు. ఆ జైలు అంతకు ముందు జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఆ వేదికల మీద ఆవేశంతో బాధని వ్యక్తం చేసే క్రమంలో సామాన్య ప్రజలకు అర్థమవడం కోసం అలా మాట్లాడాను. దాన్ని ఎడిట్ చేసి వైరల్ చేసి జీవితాన్ని కుదుపుకు గురి చేశారు. నేను ఒకవేళ ఇంత నిదానంగా ఇంత జాగ్రత్తగా మాట్లాడకపోతే కొన్ని వేల మీటింగులు ఎలా వెళ్ళేవాడిని. నిజంగానే అగ్రెసివ్ అవుతే 100 మీటింగుల తర్వాత తన్నులు తినేటోని, 50 మీటింగుల తర్వాతనే నన్ను దూరం పెట్టేవాళ్ళు, 1000 మీటింగుల తర్వాతనే అరే వీని విలువద్దురా అనుకునేటోళ్ళు కదా. అప్పటికే 4600 ప్రసంగాలు ఇచ్చిన వ్యక్తిని అప్పటికే. ఇప్పుడు కూడా 100 మంది పిలుస్తూనే ఉన్నాను రోజు. నిన్న నేను కూకట్పల్లికి వెళ్ళాను. ముందు రోజు శంకరపల్లిలో రేవతియో రవలియో స్కూల్కి వెళ్ళాను. దానికంటే ముందు కోడంగల్కి వెళ్ళాను. దానికంటే ముందు రోజు విజయవాడకి వెళ్ళాను. మొన్న సోమవారం రోజు వైజాగ్ వెళ్ళాను. మంగళవారం రోజు విజయనగరం వెళ్ళాను. పోయిన ఆదివారం రోజు అనకాపల్లికి వెళ్ళాను. అంతకుముందు ఆదివారం రోజు నల్గొండకు వెళ్ళాను. నేను ఏ రోజు ఖాళీగా ఉండను కదా. నా పని ఎలా జరగాలో అలా జరుగుతూనే ఉంది. కాకపోతే కొంతమంది మత ఉన్మాదులు దానిని ఎడిట్ చేసి మంచి భక్తులను గాయపరిచి వాళ్ళ దృష్టిలో నన్ను చెడ్డవాళ్ళుగా చిత్రీకరించడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. దాన్ని కడుక్కోవడం కోసమే మీ కెమెరాల ముందు వచ్చి మీతో మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే నాకు ఈ అవసరమే ఉండేది కాదు. ఈ టైం ఏదో అక్కడ ఒక స్కూల్కి వెళ్తే 600 మంది పిల్లల ముందు చక్కగా వివరిస్తే వాళ్ళు మంచిగా చైతన్యం అయితే చాలు. టీవీలలో కనిపించాలని, కింద ఎదవ కామెంట్లు రావాలని, లేకపోతే నన్ను అందరూ గుర్తించి మెచ్చుకోవాలని ఏం లైక్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ సొసైటీ. అంటే అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈ మార్పు అనేది వచ్చింది, ఇలా మాట్లాడకూడదు అని క్రెడిట్ చేసుకోవడానికో లేకపోతే ఏదో ఒక సింబల్గా జైలు పోయిన తర్వాత నాలో మార్పు వచ్చింది, నేను చాలా పశ్చాత్తాపం చెందాను, అంతకుముందు నరేష్ వేరు, ఇవన్నీ నటనలు దొంగ ముచ్చారు. ఒరిజినలే ఎట్లున్నది గట్టినే ఉన్నాం. అంతకుముందు కూడా ఇట్నే ఉండేది నేను. ఆ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు, దాడులు సంఘటనలు ఘోరంగా జరుగుతున్నప్పుడు, కులం పేరుతో ఒక మనిషిని చంపుతున్నప్పుడు మా పద్మశాలి కులానికి చెందిన ఒక వ్యక్తి ఎస్సీ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక కొడుకును కానీ కులం పేరుతో ఆ భార్యని ఆ కొడుకును పెట్రోల్ పోసి కాల్చి చంపాడు పెళ్ళైన తర్వాత.
ఇంత దుర్మార్గం, అరే నువ్వు ఎట్లా శాలోను అవుతావురా, నేను అక్కడ ఫైట్ చేసిన వ్యక్తిని. ఓకేనా, అందరూ అన్నారు నువ్వు కూడా పద్మశాలి, వాడు సంపినోడు పద్మశాలి, వాణి జైలు పంపిస్తావేంద్రా అన్నాడు. వాడు ఎవడైతే నాకేంటి, నిన్న మాల బంటిని చంపేశారు కదా, భార్గవి అనే చెల్లెలు ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ సూర్యాపేట. ఇప్పుడు ఆ చెల్లెకి ఎవడు సమాధానం చెప్పాలి? ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది, సంతోషంగా జీవిస్తాననుకుంది కదా, వాడు హీరోలా ఉంటాడు, హైట్ పర్సనాలిటీ లీడర్, వాడు చంపి పడేశారు గౌడ సోదరులు. అలాంటివి జరిగినప్పుడు ఆడికెళ్ళి గౌన్లోలారా ఆలోచించండి, అంత పెద్ద చెట్టు ఆకాశానికి ప్రాణం చేతపట్టుకొని పైకి వెళ్తారు, మీరు ఎక్కిన చెట్టుకు కులం ఉందా, మీరు తీసిన కళ్ళుకు కులం ఉందా, ఆ కాయకు కులం ఉందా, ఆ కళ్ళు తాగే వ్యక్తికే పలానా కులముని కానీ అమ్ముతారా? ఎంతమంది గౌడన్నలు మిగతా కులాల ఆడపిల్లల్ని చేసుకోలేదు, మీ ఆడపిల్లని ఆ మాల సోదరుడు చేసుకుంటే మీకు అరిగిపోయింది ఏముంది, మీకు బుద్ధి ఉందా అని తిట్టాను. ఇక వెంటనే గౌండ్లలో తిట్టిన బైరి నరేష్ అంటే అది మీకు బుద్ధి ఉండాలి, ఆలోచించడానికి ఉండాలి ఇంగిత జ్ఞానం. అంటే మీది కూడా ప్రేమ వివాహం అని చెప్పి విన్నాను. అదేం కాదమ్మా, అంతా మీ మీడియా ఎవరిని దోచినట్టు వాడు అనుకుంటాను అంతే. అంటే ఇప్పటి వరకు ఒక 600కు పైగా ఈ కులాంతర వివాహాలు కూడా జరిపించారు బైరి నరేష్ గారు అని విన్నా. నాది వేరు కులాల పెళ్లి. యాక్చువల్ ఆ పదమే నాకు ఇష్టం ఉండదు. కుల అంతర వివాహం అంటే, అంతరము అంటే తేడా, తేడా అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ. కులాంతర వివాహం అంటే ఒకరు ఎక్కువ కులం ఒకరు తక్కువ కులాన్ని పెళ్లి చేసుకోవడం అర్థం. ఇలా ఎక్కువ తక్కువ అనడమే తప్పు కదా. వేరు కులాల పెళ్లి అంటే అర్థవంతంగా ఉంటుంది. కాకపోతే ప్రజలందరికీ కులాంతరం అనే పదం బాగా రాజ్యాంగం ఎందుకు పెట్టిందంటారు? అలా ఎందుకు పెట్టింది? గతంలో జరిగిన లోపాన్ని సరిదిద్దడం కోసం ఒక వెసులుబాటు మాత్రమే. గాయాన్ని మాంచుకోవడానికి మందునిచ్చింది, కాలు తీసేయమని కాదు, లేదా మందును పర్మనెంట్గా పూసుకుంటుండు అని చెప్పాల. కరెక్ట్గా అప్లై చేసి గాయం లేకుండా చేస్తే అయిపోద్ది కదా. కుల రిజర్వేషన్ అవసరం లేని పరిస్థితి కల్పించకపోయినటువంటి పాలకులది తప్పు, అంతేగాని దాన్ని ఉపయోగించుకోవడానికి పేదోళ్ళు వస్తే అది వాళ్ళ తప్ప, తప్పు కాదు కదా. అసలు అక్కర్లేదు, ఉండొద్దు, తీసి పడేయాలంటున్నాను. రిజర్వేషన్లను తొలగించే పరిస్థితి రాకపోవడం ఈ పాలకుల అసమర్థ పాలన. ఒక్కడు కూడా తలలో బుర్రలో మెదడున్నట్టుగా అన్నం తిన్నట్టుగా ఆలోచించట్లేడు. అందరూ కులాలు ఉండాలి, వాళ్ళకి మేము సహాయం చేయాలి, అంతరాలు ఉండాలి, మేము వాళ్ళకి సహాయం, వీడు ఇచ్చేటోడు వాడు తీసుకునేటోడు. అసలు ఈ కులం అవసరం లేని వాతావరణం రావాలి, రిజర్వేషన్లు అవసరం లేని రాజ్యం రావాలి, అన్నీ సమానంగా విద్య వైద్యము ఉద్యోగము సమానంగా ఉండాలి. ఓ 10 ఏళ్ళు ఎవరు ఎంత పర్సెంటేజ్ ఉన్నారో అంత పర్సెంట్ ఇచ్చేయి, 10 ఏళ్లలో ఏ రిజర్వేషన్ అవసరం లేకుండా పోద్దని రాజ్యాంగం చెప్పింది. మరి ఎందుకు ఇంకా నీకు ఒక్కొక్క బుక్ పెడితే నువ్వు 20 సార్లు చేయి చెప్తావు, చిల్లమ్మ ఆకలి అవుతుందారా అని నీకు అన్నం పెడితే ఏం చెప్తావు? అదే ప్లేట్ నీకు ఇచ్చేస్తే కడుపు నిండా తిన్నాక పక్కకు పడేవా? పేదరికం ఉంది కాబట్టి ఆ నిర్మూలన పథకాలు పెట్టాల్సి వస్తుంది. అస్పృశ్యత అంటరానితనం ఇంకా వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళ స్థాయిలో వాళ్ళంతమంది లేరు కాబట్టి ఆ రిజర్వేషన్ పెట్టాల్సి వస్తుంది. అంటే అది లేని వాతావరణం ఉంటే అయిపోద్ది కదా. ఇప్పుడు మా భార్యది ఒక కులము, నాది ఒక కులము, నేను పెళ్లి చేసుకునే వయసు వచ్చినప్పుడు నా కులం లేకుండా, కట్నం లేకుండా, పూజారు లేకుండా, చాదస్తం లేకుండా, జాతకాలు లేకుండా, ముహూర్తాలు లేకుండా, తాళి తలంబ్రాలు మట్టలు లేకుండా నేను ఒక హేతువాద చార్వాక లోకాయుత నాస్తిక ఆలోచన ఉన్న కార్యకర్తని. నేను ఎంఎస్సి చేశాను, అప్పుడు బీఈడి వచ్చింది, ఇంకా సీట్ జాయిన్ అవ్వలేదు. సో ఒక ఉపాధి హామీలో ఒక ఉద్యోగం వచ్చింది, చేస్తున్నాను. నేను నా లైఫ్లోకి ఒకరు కావాలని వేదిక మీద చెప్పాను. మా మిత్రులలో నాగరాజ్ అనే మా ప్రాణ స్నేహితుడు, అరే మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఉందిరా అని చెప్పాడు. మార్చి 8, 2009 ఇలా ఎదురుపడి కూర్చున్నాము. నేను ఇది అని 5 నిమిషాలు చెప్పాను, ఆవిడ 2-3 నిమిషాలు చెప్పింది. నా ఫ్యూచర్ ఇలా ఉండాలనుకుంటున్నాను, నేను నా ఆలోచన విధానం చెప్పాను. 1 వీక్ తర్వాత వాళ్ళ కుటుంబం చర్చించుకొని ఓకే చెప్పారు. వాళ్ళని మా ఇంటికి రమ్మన్నాను. మా అమ్మ నాన్న, మా అక్కలు, బంధువులు, చిన్నమ్మల్ని పెద్దమ్మల్ని పిలుచుకున్నాను, పరిచయం చేసుకున్నాను. మా బంధువులందరినీ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఒక 2 రోజులు ఉన్నాం వాళ్ళ ఇంట్లో మేమందరం. ఒక పూట వెళ్ళి చూసేచ్చుడు కావమ్మాయి. ఆ తర్వాత 3 months గ్యాప్ పెట్టాను, ఎందుకంటే నా గురించి మీరు పూర్తిగా ఎంక్వైరీ చేసుకోండి అని. ఆ తర్వాత జూన్ 21 ఆదివారం 2009లో మాకు పెళ్ళైంది. ఓకే, ప్రేమ వివాహం కాదు, కులాంతర వివాహం అనొద్దన్నారు, బట్ అలా సంబోధించాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు మీరు తన లైఫ్లోకి వెళ్ళడం కావచ్చు, భార్య మీ లైఫ్లోకి రావడం కావచ్చు, లైక్
లైఫ్ బాగుంటుంది అనేది కూడా ఒక నమ్మకమే కదా. ఈ నమ్మకమే అందరిలో ఉంది అని ఎందుకు అనుకోరు? దేని మీద అమ్మా ఇప్పుడు ఆ నమ్మకాలు బలహీనపడుతున్నాయి, అందులో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి, అజ్ఞానం చోటు చేసుకుంది, చెత్తా చెదారం చేరిపోయి కలుషితం అవుతున్నాయి. భార్యాభర్తలు మంచి నమ్మకంతో ఉండండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి, ప్రయాణించండి, ఎక్స్ప్రెస్ చేసుకోండి, ఇష్టాలు చెప్పుకోండి, ఎదుటి వాళ్ళకి ఇచ్చే స్వేచ్ఛ ఎదుటి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ వ్యక్తిగత ప్రైవసీని అలాగే ఉంచుతూ నీకేం కావాలో నీ భర్త నుంచి, నీకేం కావాలో నీ భార్య నుంచి నువ్వు పొందుతూ ఉమ్మడిగా ముందుకు సాగండి. అలా కాకుండా ఇప్పుడు ప్రజలు చాలా చికాకుల్లో ఉన్నారు. ఏ కోర్టుకు వెళ్ళినా మామూలు నేరాలు శిక్షల కన్నా వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్స్తో వచ్చేవే విపరీతం పెరిగిపోయాయి. అది సమాజ తిరోగమనాన్ని సూచిస్తుంది. అంటే ఈ సోషల్ ఇంబ్యాలెన్స్ని చూసి 20 years దాటిన ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి సిద్ధపడట్లేరు. 30 years దాటిన మగపిల్లలు కూడా పెళ్ళిళ్ళు కాకుండా అలాగే ఉండిపోతున్నారు. దీని గురించి ఎవరు డిస్కస్ చేయట్లేరు. అందరు దేవుళ్ళు చాలా మంది పెళ్ళిళ్ళని చేసుకుంటారు, రకరకాల రూపాలలో నాటి పద్ధతిలో చేసుకుంటారు, కానీ మన ప్రజలు పెళ్లి చేసుకోవడం గురించి ఆలోచించట్లేరు. మళ్ళీ మీరు వాళ్ళని కించపరిచేలా మాట్లాడుతున్నారు. అయ్యా ఇందులో ఏముంది తల్లి, ఇందులో ఏం చేసుకోవచ్చు అంటే మరి ఇప్పుడు కంపేర్ చేశారు కదా. ఎందుకు కంపేర్ చేయకూడదు? ఇప్పుడు ఏది మాట్లాడినా అయ్యో రామ అంటారా అనరా అంటాం. అప్పుడు ఏంటంటే అరే అయ్యో రామానుడు కాదురా, రాముడు ఏకపత్ని వ్రతుడు కదా. ఈ మన సమాజంలో రాముణ్ణి గౌరవించే ప్రతి సోదరుడు ఒకే భార్యతో ఉండడం మీకు మంచిది, మేము దాన్ని అభినందిస్తాం, నేను ఫాలో అవుతా రాముణ్ణి ఏకపత్ని వ్రత్యంలో. ఇప్పుడు మళ్ళీ ఆయన అవమానించినట్టేనా? అండ్ ఇందాక అడిగిన ప్రశ్నలో ఇప్పుడు రిజర్వేషన్ తీసేయాలి అనుకున్నాం కదా, లైక్ మీ భార్య గారు కూడా రిజర్వేషన్ మూలంగానే ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ గా రన్ అవుతూ ఉన్నారు. మరి అదే రిజర్వేషన్ తీసేస్తే అంటే మీడియా లక్ష్మి గారు కెమెరా ముందు మీడియా మాట్లాడేటప్పుడు పర్ఫెక్ట్ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడితే సమాజానికి తప్పు వెళ్ళిపోయాక దాన్ని ఎవడు కడగలేడు. కాబట్టి మా ఆవిడ ఓపెన్ కేటగిరీలో గవర్నమెంట్ టీచర్ జాబ్ పొందింది, 14వ ర్యాంకు తెచ్చుకొని ఉస్మానియా క్యాంపస్లో సీట్ కొట్టింది. BCD కేటగిరీలో పొందలేదు, మహిళా కేటగిరీలో పొందలేదు, జాబు కూడా ఓపెన్ కేటగిరీలో కొట్టింది. ఓకేనా? వాళ్ళకు సర్వీస్ బుక్ ఒకటి ఉంటుంది కదా, SBI అని ఒకటి ఉంటుంది కదా, అలా స్కూల్లో ఈమె కులం ఏంటిది అంటే రాస్తారు, కానీ ఈమె ర్యాంక్ ఎంత అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ కామన్ సెన్స్ లేక మరి మీ ఆవిడ కూడా రిజర్వేషన్ కదా, నువ్వు కూడా PhD చేసావు రిజర్వేషన్లో, ఓకే రేపు నా పిల్లలు కూడా రిజర్వేషన్ వాడుకుంటారు, సో వాట్? నీకు వచ్చిన నొప్పి ఏంటి, ప్రజలకు వచ్చిన నొప్పి ఏంటి? నా తాత ముత్తాతల నుంచి నాకు అవకాశం రాలేదు కాబట్టి రేపు నా కొడుకు IAS IPS రాసేటప్పుడు ఒక మార్కు తక్కువ వచ్చింది నాన్న, మరి నేను OBC సర్టిఫికేట్ యూజ్ చేసుకోవాలని నా కొడుకు నన్ను అడుగుతాడు కావచ్చు. చల్ నెక్స్ట్ ఇయర్ రాసుకోరా అంటేనేమో వాడి కాన్ఫిడెన్స్ ఉంటే ఓపెన్లో కొడతాను, నెక్స్ట్ ఇయర్ రాసుకుంటాడు. పర్లేదు బిడ్డ, మన ఇంట్లో ఎవడు IAS IPS అవ్వలేదు, నీకు 1-2 మార్క్స్ తక్కువ ఉన్నాయి కదా, OBC సర్టిఫికేట్ పెట్టరా అంట కావచ్చు. ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ మై సిచ్యువేషన్. అప్పటికి నేను క్రిమిలేయర్లో ఉండి కోట్లకు పడిగెత్తి ఉన్నాను అనుకో, ఏ బిడ్డ వదిలేరా అది, ఇంకో పేదోడికి వద్దని అంట. సో సిచ్యువేషన్ బట్టి ఇందాక మీరు అన్న 10 ముద్దలలో ఒక ముద్ద నాది ఎందుకు కాకూడదు అనేది అంతే కదా. అలా నేను ఆ ముద్ద కోసం ఎదురు చూడడం తప్పు, ముద్ద దగ్గరే ఆగిపోవడం తప్పు. నేను కష్టపడాలి, సంపాదించుకోవాలి. అండ్ అంటే బైరి నరేష్ గారి విషయానికి వస్తే దేవుడు లేడు అనే నినాదం ఒక విషయం అయితే, రీసెంట్గా అయ్యప్ప స్వామి మీద వ్యాఖ్యల్ని బట్టి చాలా వైరల్ అయిన విషయం కూడా మనందరికీ తెలుసు. బట్ 1 year క్రితం ఇట్లా అయ్యప్ప స్వామి భక్తుల్ని ఢీకొట్టాడు బైరి నరేష్, కావాలని ఢీకొట్టాడు, అంతకు ముందున్న పాత కక్షలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి ఈ విధంగా చేశారు అన్న దాని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు నేను ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలి తల్లి? అంటే నేను కారు ఎక్కించి గుద్దడానికి మా ఇంటికి నుంచి 200 kilometers దాకా ఏ ఒక్క అయ్యప్ప లేడా? ఇక 200 kilometers పోయి అక్కడ ఒక అయ్యప్పని చూసి, అది కూడా పాపం అమాయకుడు కూలీనాలు చేసుకునేటువంటి వండబెట్టి ఆయన కాలుమీకలు ఓనిచ్చి నేను పగ తీర్చుకున్నాను అనుకుంటానా? అసలు ఆ క్వశ్చన్ ఆలోచించడానికి మేనర్స్ ఉండాలి కదా. అంటే వచ్చిన విమర్శలన్నీ ఈ విధంగా పాయింట్ అక్కడ అవ్వడం అయ్యప్ప భక్తుడు కాదు తల్లి. నేను అక్కడ కారు పెట్టుకొని ఉన్నా, వెనుక నుంచి బండి మీద కూడా వచ్చి గుద్దిండు, కింద పడ్డాడు, కాలు ఇరిగింది. ఇప్పుడు వాడిని ఎవడు గుద్దినట్టు తల్లి?
ఆయన స్వతహాగా వచ్చి గుద్దినప్పుడు ఆయనది కదా తప్పు. ఇప్పుడు వాడిని గుద్దినావు నువ్వు, వాడి హాస్పిటల్ బిల్లు కట్టి వాడి బైక్ కొత్తది కొనియా నువ్వు అంటే నేను ఏం సమాధానం చెప్పాలి? అది ఆయనది, ఆయన తప్పు, ఇది నేను ఇందులో అనను. బట్ మీరు వెళ్ళి అమ్మా విను తల్లి, నేను ఇప్పుడు మొన్న ఇది మే నెలకు వచ్చా, మన మార్చికి వచ్చా, జనవరి 1వ తేదీన ములుగు జిల్లా కొండగొర్ల రాజేష్ అనే అన్నయ్య, అన్న మా దగ్గర గంజాయి పట్టుకునే కేసులు బాగా అవుతున్నాయి, ఏజెన్సీ అడవి, ములుగు జిల్లా ఏటూరు నాగారం. తర్వాత 31, 1వ తారీఖు, 31వ తారీఖు, 3 రోజులు తాగుడే తాగుడన్న యూత్. ఈ తాగడం మీద యాక్సిడెంట్ అయ్యి నా ముందే ఒకటి ప్రాణం పోయిందన్న. ఏదైనా చేయాలన్నా అంటే అన్న మద్యపానం మీద, అలాగే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకుండా జాగ్రత్త ఉండడం మీద, ప్లస్ ఇవాళ జనవరి 1 భీమా కోరేగాం విజయ్ దివాస్. కాబట్టి ఈ మూడింటిని కలిపి మన వాళ్ళు ఒక 40-50 మంది ఉంటే పిలవండి అన్న, వాళ్ళకి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాము, మద్యం తాగను అని ప్రతిజ్ఞ చేపిద్దాము, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నేను డ్రైవింగ్ చేయనని ప్రతిజ్ఞ చేపిద్దాము. అలాగే భీమా కోరేగాంలో ఖండలో సాధించిన వీరులు 28,000 మంది బాజీరావు పీష్వా సైన్యం మీద షికానాక్ నాయకత్వంలో పోరాటం చేసిన స్ఫూర్తి చెప్పుకుందామని ఆ మీటింగ్కి వెళ్ళా. వెళ్ళిన తర్వాత తండోపతండాలుగా మీటింగ్లో డయాస్ మీదకి ఒక 150-200 మంది అయ్యప్ప స్వాములు వచ్చారు. నేను ఏమాత్రం భయపడకుండా మిత్రులారా, నా వల్ల ఎవరెవరైతే భయపడ్డారో వాళ్ళకి కెమెరా ముందు సారీ చెప్పాను, బాధపడ్డారు అందరికీ చెప్పాను. తెలిసి చెప్పినా తెలియక చెప్పినా, అనుకోని జరిగినా అనుకోకుండా జరిగినా బాధపడ్డది నిజం, నేను సారీ చెప్పింది నిజం. ఇప్పుడు మీరు కోరుకుంటే నేను మళ్ళీ సారీ చెప్తాను. సారీ చెప్పడం కాదు, ఇక ముందు ఎప్పుడు ఈ దేవుళ్ళ గురించి డిస్కస్ చెయ్యను, మాట్లాడను బ్రదర్. ఒకవేళ నేను చేస్తే అరే ఊకే వీడు అబద్ధం ఆడతాడు, తిడతాడు, సారీ చెప్తాడు, వేస్ట్ కాడని మీకు అర్థమైంది. నేనైతే ఈ మంచి పని కోసం వచ్చానని వాళ్ళకి చెప్పాను. నా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది. ఆ తర్వాత అందులో ఒక చెడ్డ వ్యక్తి సారీ చెప్పిండు కదా అని ఒక మంచి వ్యక్తి ఏమో అందరిని దారిస్తూ పొమ్మన్నాడు, ఒక చెడ్డ వ్యక్తి ఏమో కుర్చీలు లేపాడు, ఇంకొక చెడ్డ వ్యక్తి ఏమో అక్కడ ఉన్న మా నాయకుడిని మాదియాలంజ బూత్ మాటలు తిడుతూ నువ్వు అని ఎందుకు పిలుచుకొచ్చినవురా అని తిట్టాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్న ఫ్లెక్సీని చింపేశారు, చొక్కా చింపేశారు, కుర్చీలు ఎత్తేశారు. అక్కడ మా సింధు అనే చెల్లెకి తలకు దెబ్బ కూడా తగిలింది. ఆడ వీళ్ళు పక్క జరిపారు కదా, మీరు ఓకే అన్నగారు, ఇక మీరు ఇప్పుడు మాట్లాడకండి అన్నారు. నేను బాబాసాహెబ్ గురించి, భీమా కోరేగాం గురించి, మద్యపానం గురించి, వీటి గురించి చెప్పడానికి వచ్చాను బాబు, ఇది చెప్పుకొని వెళ్ళిపోతాను, మీరు కూడా కూర్చొని వినండి. ఇందులో మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను కొట్టండి లేదా పోలీస్ స్టేషన్లో పెట్టండి. కాదు బ్రదర్, ఇక వీళ్ళు ఎమోషనల్గా బాగాలేరు, మీరు వెళ్ళండి అని అంటే హాయిగా బండి ఎక్కి వెళ్తున్నాను. వెళ్తుంటారే వాడు క్షేమంగా వచ్చి క్షేమంగా పోతున్నారా అని వెనక నుంచి వాడు చైర్ విసిరేశాడు, దాడి చేయడానికి ట్రై చేశాడు. మా దగ్గర రామన్న, మోహను, మా మిత్రులందరూ నా చుట్టూ ఉన్నారు. అయ్యప్ప స్వాములే నా చుట్టూ ఉండి రక్షణగా ఉన్నారు. నేను వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. నేను వెహికల్ ఎక్కాను, బండి చాలు చేశాను, నా బండికి డ్రైవింగ్ లైసెన్స్, బండికి కాగితాలు ఉన్నాయి, నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, నేను వెళ్తున్నాను. వెళుతూ ఉంటే చూడు, ఆగి ఉన్న బండి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యే బండి ఎవరైనా గుద్దుద్దా? ఆ నుంచి వెళ్ళిపోతుంది కదా. డోర్ వేశాక రాళ్లతో కర్రలతో మా కారు మీద దాడి చేయాలని ట్రై చేశారు. మేము వెళ్ళిపోతూ ఉంటే ఆ పక్కన తోపులాట జరిగి ఒక బండి కింద పడి అతని కాలు మీద పడింది. పడినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా, అంతేనా? తీసుకెళ్ళాలి, వాళ్ళందరూ కలిసి ఆయనకు ట్రీట్మెంట్ ఇవ్వాలి. లేదా నాకు నష్టం జరిగితే నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, బండికి కాగితాలు ఉన్నాయి కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుద్ది. ఈయన తీసుకెళ్ళి దీన్ని షో చేయాలని కొన్ని పనికి మాలిన బుద్ధిహీనులైన కొంతమంది జర్నలిస్టుల వల్ల బైరి నరేష్ ఆవేశంతో అయ్యప్పల మీదకి కారు ఎక్కించి తోలి. ఇంకా నేను చెప్పిన దానిలో ఏమన్నా నా తప్పుందా తల్లి? వాళ్ళు తోపిలాట వేసుకొని నిలబడిన బండి బోర్లా పడి అతని కాళ్ళ మీద పడి కొంచెం గాయమైంది. దాన్ని తీసుకొని ఆయన హాస్పిటల్ తీసుకెళ్లకుండా రోడ్డు మీద పెట్టుకుని ధర్నా చేశారు. తర్వాత ఎక్స్రే తీస్తే ఆ కాలు పాపం పప్పు అయింది. అతనికి కేసు పెట్టాడు ఆయన. కేసు కూడా చదివాను, తప్పుగా పెట్టారు కేసు. నేనేమన్నాను, కోర్టు చూసుకుంటుంది, నాకు శిక్ష వేస్తే జైలుకు వెళ్తాను, ఫైన్ వేస్తే ఫైన్ కడతాను, ఎంత ఫైన్ అయినా నాకు ఇన్సూరెన్స్ కాగితాలు ఉన్నాయి కదా, ఇన్సూరెన్స్ వాళ్ళకి అందిస్తారు, మీరు ఎప్పుడంటే అప్పుడు వస్తాను, మీకు నేను అందుబాటులో ఉంటానని చెప్పాను. అంటే అయ్యప్ప స్వాములు కూడా ఎలాంటి సాక్ష్యం అనేది చెప్పిన సిచ్యువేషన్స్ లో అంతా ఎమోషనల్ బ్లాక్మెయిలిజం చెల్లమ్మా. ఆ అమాయకుడిని పిలిచింది వీళ్ళు, రావారా నువ్వు మాలేసుకున్నావు కదరా, వాడు కూడా వచ్చిండ్రా, ఎప్పుడో ఏడాది క్రితం మాట్లాడినాడు ఇప్పుడు వచ్చిండు,
చలో రారా అని వాడిని రెచ్చగొట్టి వాడిని పని వదిలిపెట్టించుకుని వాడికి తీసుకొచ్చి వాడిని గాయం చేయించి వాడు ఇప్పుడు ఎవ్వడు ₹1 పెడతలేడానికి. ఆయన నాకు ఫోన్ చేసి అన్న మీరు ఏమైనా సాయం చేస్తారంటే అన్న నేనేం పొరపాటు చేశానో చెప్పు, నీకు ఎంత నష్టమైందో బిల్లులు పెట్టు, కోర్టు నుంచి ఇప్పిస్తా. ఆయన లేట్ చేసిర్రు, వీళ్ళు దొంగ కేసు పెట్టించిర్రు, ప్రాసెసింగ్ చేయలేదు, ఇప్పుడు ఆయనకు డబ్బులు రాలేదు. కేసు ఫైల్ చేసుకున్న ప్రాసెసింగ్ జరగాలి కదా, ఎవరి తప్పు ఇప్పుడు? నేను అయ్యప్పలో మీరికెళ్ళి బోనిచ్చానా? అండ్ ఆ తర్వాత కూడా పారిపోయారు అని చెప్పి అసలు బైరి నరేష్ ఎక్కడ ఉన్నాడో కనిపించట్లేదు, ఇట్లా వీళ్ళని దాడి చేసిన తర్వాత పారిపోయారు అని కూడా. థ్యాంక్స్ అమ్మా, బైరి నరేష్ పారిపోయాడు, దీని టైటిల్ పెట్టు. నేను పారిపోతున్నాను, ఈ తీవ్రవాద భక్తుల నుంచి, ఉన్మాదులైన భక్తుల నుంచి పారిపోతున్నాను, నాలాంటి వాళ్ళని వెతుక్కుంటూ ఉరుకుతున్నాను, లేదా నాలాంటి వాళ్ళతో జాగ్రత్తగా మంచిగా మాట్లాడుకొని బతుకుతున్నాను. భయపడ్డాను, పారిపోయాను, దాక్కున్నాను. ఇది కన్ను చేయని అట్లంటే వాళ్ళకి ఈగో సాటిస్ఫై అయితే సంతోషం. నేను ఎండింగ్ ఇదే ఎక్స్పెక్ట్ చేశాను, అంటే మీరు ఇలా నేను ఉన్నాను అని మీరు సాటిస్ఫై అయితే నేను ఇలానే ఉన్నాను అని ఒప్పుకుంటారు అని. లైక్ నెక్స్ట్ ఆన్సర్ ఇది అని నా మైండ్ లో రన్ అవుతుంది. ఓకే, నేను భయపడ్డానా? ఫైన్, భయపడ్డాను అనుకో, నీ సావు నువ్వు జావు అని వే వస్తుంది అనుకున్నా, అదే ఎండింగ్ ఇచ్చారు. లేకపోతే భయపడేటోడు కాదు బైరి అన్నాను అనుకో, ఆయనకి ఏమనుకో కాలుద్ది, వాడు నా అంత తెలివి లేకున్నా, పుస్తకాలు చదవకున్నా, నాలుగా డిసిప్లిన్గా బతకకున్నా, సమాజాన్ని ప్రేమించకున్నా, సమాజంలోని సమస్యల మీద మాట్లాడకున్నా, బైరి నరేష్ కనిపించగానే వాడికి పౌరుషం వచ్చేసి ఇంకా వాడు అట్లంటావా అని వాడు ధీరుడు అయ్యేస్తాడు. మిగతా ఏ అంశాల్లో వాడు నా గోటికి కూడా సరిపోడు. అంటే నాకు నేనంటే అహంకారం అవుద్ది. లెట్ మీ డిస్కస్. కాస్త కామన్ సెన్స్ ఉన్నాడు నరేష్, సమాజానికి శత్రువేం కాదు అనుకుంటాడు. కామన్ సెన్స్ ఉన్నాడు, ఇంగిత జ్ఞానం ఉన్నాడు, కాస్త కూస్తో చదువుకొని నలుగురిలోకి వచ్చినాడు. దేవుడు అనే విషయంలో అది ఆయన ఇష్టం, కానీ మిగతా విషయాలలో ఆయన ఏం నేరం చేసి సమాజానికి హాని చేసినాడు కాదు. కాకపోతే దేవుడు లేడు అనేసరికి మనం ఉన్నది అని నమ్మి లేదు అనే పదం వినేసరికి ఒక్కసారి వాళ్ళ బ్రెయిన్ ఒక్కసారి ఆలోచనకు గురవుతుంది అనేటువంటి అపోహ, భయం. ఎక్కడో ఎవడో ఒకడు రెచ్చగొడతాడు వీళ్ళని. అలా రెచ్చగొట్టుగానే అమాయకులు, మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళే నాకు వ్యతిరేకంగా ఆలోచిస్తారు. కాబట్టి ఇప్పుడు నేను మీసం తిప్పక్కర్లేదు, ఛాలెంజ్ అని అనక్కర్లేదు, రారా అని చెప్పేసి తొడగొట్టి షికావత్ దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకుంటా వదిలేస్తా సిండికేట్ అనక్కర్లేదు. నేను అయ్యా తెలివి ఉంటే ఆలోచించండి, దగ్గరుండి పరిశీలించండి, నిజమైతే నమ్మండి, నేను చెప్పేది కూడా నమ్మకండి, ఆలోచించండి, లేదంటే మీ సావు మీరు లావండి. సచ్చిన తర్వాత కూడా బాధపడతా నేను. ఇప్పుడు మా తమ్ముడు అయ్యప్ప మాలేసాడు, మా అమ్మ గుడికొద్ది, మా అమ్మకు బతిలాడి చెప్పినా మేడారం సెంటర్కే పోవాలని పోతుంది. నమ్మకం కదన్నా. అమ్మ మన దగ్గర కన్నూరు తాళ్ళల్లా జాతర ఉందమ్మా, ఆడికి వెళ్ళిరా, కొంచెం ఈ క్రౌడ్ లేనప్పుడు నేనే కార్లో తీసుకుపోతా, నాకు తెలిసిన ఆఫీసర్లు ఉంటారు లోపల, మా అమ్మ వచ్చిందిరా అనగానే దగ్గరుండి చూపిస్తారు, దండం పెట్టుకో, బెల్లం పెట్టు, ప్రకృతి దేవతలు కదా, పోషమ్మని చేసుకో, దుర్గమ్మని చేసుకో, ఇంట్లో ఏదన్నా చేసుకో. ఏం పండగ అంటే జనాలను పిలుచుకొని మంచిగా కోడిని మేకన కోసుకొని తిని, తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు తాగి 2 రోజులు దమ్మారు ఎంజాయ్ చేసి, ఫోన్లు పక్కకు పెట్టి, ఉద్యోగాలు పక్కకు పెట్టి, అప్పులు, టెన్షన్లు, వ్యాపారాలు అన్నీ పక్కకు పెట్టి ఎంజాయ్ చేసే కదా. ఇది మెకానికల్ అవ్వద్దు, యాంత్రికం అవ్వద్దు, కంపల్సరీ అవ్వద్దు, హెచ్చులకు పోవద్దు, కష్టపడి డబ్బులు అక్కడ తగిలేయొద్దు, అప్పుల పాలు కావద్దు. డబ్బులు ఉన్నప్పుడు పోయిరాను, నేను ఎవడొద్దంటాడు తిరుపతికి. అట్లా 80,000 పైచీలకు పోతున్నారా లేదా, షిరిడీకి పోతున్నారా లేదా, ఆడిపోయి వీడికి రాకుండా ఎవడన్నా అన్నోడు ఉన్నాడా? భద్రాచలంలో డాక్టర్ భానుప్రసాద్ గారు ఉంటారు, పెద్ద డాక్టర్ ఆయన, అంబేద్కర్ హాస్పిటల్. ఆయన నాస్తికుడు, దేవుని నమ్మొద్దు అని కరపత్రాలు వస్తాడు. భద్రాచలం లోకల్లో నేను చెప్పే విషయం ఇంకెక్కడో కాదు. ఓకే, అంటే నాకు కూడా కాస్త అంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. దేవుడు లేడు అన్న నినాదం కంటే ముందుగా మీ అవసరాలకు తగ్గట్టుగా మాత్రమే ఉండండి, మీ నమ్మకాన్ని ఎక్కువగా పెంచుకోకండి, దీన్ని లైక్ వ్యతిరేకంగా ఉండకండి అనేది బెటర్ ఏమో అనిపిస్తుంది. లైక్ దేవుడు లేడు అన్న నమ్మకం మీకే ఎక్కువ నెగటివ్ని తీసుకొస్తుంది. చెల్లమ్మ, జన విజ్ఞాన వేదిక అని ఒక గొప్ప సంఘం ఉంది, చెకుముకి. వాళ్ళు విజ్ఞానాన్ని విపరీతంగా ప్రచారం చేస్తారు, మంచిదే కదా. వాళ్ళు దేవుడు లేడు అని ప్రచారం చెయ్యరు. ముఖ్య నాయకులు దేవుని నమ్మరు. చాలా మంది, కొంతమంది దేవుని నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. నమ్మే వాళ్ళందరికీ కూడా జ్ఞానం పంచుతూ ఉంటారు.
అక్కడ వాళ్ళతో ఏం గొడవ లేదు కదా, అందరూ అందులో చేరండి. అవునన్నా, జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఏంటి అంటే దేవుడు లేడు అన్నది వాళ్ళ నినాదం కాదు, నువ్వు దేవుడు మూఢ నమ్మకాలని నమ్మొద్దు అనేది వాళ్ళ నినాదం. మరి నువ్వు వాళ్ళ జాయిన్ కా తల్లి. అదే మీరు అందరూ అందులో గుర్తించుకోవచ్చు కదా అంటున్నా. నేనేమంటున్నా, కేవలం మూఢనమ్మకాల మీదనే పనిచేస్తాను, బైనరేజ్ దేవుడు లేడు అంటున్నాడు కాబట్టి నా సంఘంలో చేరకండి. దేవుడు లేడనే క్లారిటీ వచ్చిన వాళ్ళు నా సంఘంలో చేరండి. దేవుడు ఉన్నాడు, మూఢనమ్మకాలు వద్దనుకున్న వాళ్ళు జన విజ్ఞాన వేదిక చేరండి. లేదు మూఢనమ్మకాలు దేవుడు ఇవన్నీ కాదు, మానవవాదం అంటే మానవ వికాస వేదిక ఉన్నది, దానిలో చేరండి. లేదా మీరు దేనిలో ఒక దానిలో చేరండి. లేదా భక్తులుగా చేరి భజనలలో చేసి భక్తులందరూ కూర్చుని 1 గంట సేపు దేవుడికి భజన చేద్దాము, మిగతా 2 గంటలు మనం మన ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడుకుందాం అనండి. 5 సార్లు నమాజ్కి వస్తున్నారు కదా, 5 సార్లలో 4 సార్లు మీ సమస్యల గురించి మాట్లాడుకోండి, ఒక్కసారే అల్లాకు నమాజ్ చేయండి. ఏదో ఒక పండుగ ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొనే సమస్యల మీద పెట్టండి. ఒకప్పుడు ఆడపిల్లలు రేపు చేసిండు ఒక దుర్మార్గుడు, వాడిని చంపిరని ఒక పండుగ చేస్తావు. ఒక ఆడపిల్లలు ఎత్తుకపోయారు కాబట్టి వాడిని గాలబెట్టి రావణ దహన చేస్తావు. లేకపోతే ఒక మంచి రాజు ఒక మంచి దేవుడు అని ఆ రాముడి యొక్క కళ్యాణం చేస్తావు. అన్నీ ఎత్తున్నావు కదా. ఊరు సమస్యల మీద కూడా ఓ పండుగ జరిపి ఊరు అవసరాలు తీర్చడం కోసం తలాకొని తీసుకుని చెయ్యండి. నేనేమంటున్నా, ప్రజలందరి గురించి నా తోచిన మేరకు నేను ఆలోచిస్తా. నాలాంటి వాళ్ళని సమీకరించి మేము ఈ సమాజానికి ఏమైనా మంచి చేయగలమా అనేది చేస్తూ పోతాం. అంటే మీ నినాదం మార్చుకోరంటారు? నేను మార్చుకునేది ఏం తల్లి, చార్వాక లోకాయుత సిద్ధాంతం మార్చుదామా, లేదా గతితార్కిక భౌతికవాదం మార్చుదామా? భగత్ సింగ్కు ఉరితాడు మెడకు పెట్టి ఏ మిస్టర్ భగత్ సింగ్ నీకు నచ్చిన దేవుణ్ణి మొక్కుకోపో అంటారు. అప్పుడు ఆయన ఏమంటాడు, ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి. విప్లవం అంటే మార్పు, మార్పు అంటే ఇంతకాలం కొనసాగిన చాదస్తాన్ని వదిలేసి కొత్త దారిలో వెళ్ళడం మార్పు. కాబట్టి నేను నాస్తికుని, దేవుణ్ణి నమ్మను. నేనెందుకు నాస్తికుని అయ్యాననే పుస్తకం రాశాడు. మార్చి ఇవాళ 1వ తారీఖు మార్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. మీరు ఈ 3-4 రోజులలో దీన్ని టెలికాస్ట్ చేస్తారు. మార్చి 23 ఈ దేశం కోసం నవ యవ్వనంలో ఉన్నటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ప్రాణాలు వదిలిన గొప్ప స్నేహితులు. నాస్తికుడి ఆ వర్ధంతి సందర్భంగా ప్రతి జిల్లాలో, మండలంలో, గ్రామంలో ఒక చిన్న కొవ్వొత్తో దీపము వెలిగించి 10 మంది కలిసి వాళ్ళ ఫోటో పెట్టుకొని ర్యాలీ చేయాలని మా ఎంఎన్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు, మా శ్రేయోభిలాషులకు, భావసారిపోతున్న వాళ్ళకి చెప్తున్నాం. ఆల్రెడీ ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఏఐఎస్ఎఫ్ వాళ్ళు, పీడిఎస్సి వాళ్ళు, డిఎస్ఓ వాళ్ళు, రకరకాల వామపక్ష సంఘాల వాళ్ళు చేస్తూనే ఉంటారు. అలాగే డివైఎఫ్ఐ వాళ్ళు, ఏఐవైఎఫ్ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. మా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వాళ్ళు కూడా గొప్ప నాస్తికుడు, ప్రాణం పోతున్నా దేవుడు లేడని చెప్పిన భగత్ సింగ్ ని స్మరించండి అంట. భగత్ సింగ్ దేవుడు లేడు అన్న 100% చెప్పాడు. దేవుడిని నమ్మను అన్నాడు. లేదు లేడని చెప్పిండు. నమ్మను అమ్మ నువ్వు నేను ఎందుకు నాస్తికున్నాయనే పుస్తకం చదివావా? నువ్వు చదివావా? లేదు. మరి చదవకుండా ఆయన అనలేదని ఎట్లా అంటావు తల్లి? దేవుణ్ణి నమ్మను అనడానికి దేవుడు లేడు అన్నాడు తల్లి. దేవుడు లేడు, దేవుడు లేడని కాదు. సమాజ మార్పు కోరేవారు, చైతన్యం కోరేవారు, ప్రగతి కాముకులందరూ అభూత శక్తులను, వ్యక్తులను, దైవాలను విశ్వసించకూడదు అన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా దేవుడు లేడని చెప్పాడు. ఇంకేం కావాలి రెఫరెన్స్? ఆయన రైటింగ్స్ చదివితే కదా ఆయన ఏం చెప్పిండో చూస్తే కదా. ఆయన 22 సూత్రాలలో 22 ప్రతిజ్ఞలు చేశాడు. అక్టోబరు 14 దసరా పండుగ రోజు, దసరా పండుగ కాదు, విజయదశమి అంటే అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించిన రోజు, ధమ్మ పరివర్తన దినం, నాగపూర్ 1956లో. ఆయన 4 బలమైన 22లో 4 ఏముంటాయి తెలుసా? ఫస్ట్, నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా దేవులుగా అంగీకరించను, పూజించను. నేను రాముణ్ణి, కృష్ణుణ్ణి దేవులుగా అంగీకరించను, పూజించను. నేను గౌరీ గణపతిని దేవులుగా అంగీకరించను, పూజించను. లాస్ట్ది, నేను ఏ దేవీ దేవతలను అంటే అల్లాను కానీ యేసు ప్రభువును కానీ దేవులుగా అంగీకరించను, పూజించను. 5వది, నేను బుద్ధిని కూడా దేవునిగా అంగీకరించను, పూజించను అని చెప్తాను. ఇది కాదా దేవుడు లేడని చెప్పుడు? అంబేద్కర్ ఆయన తన మిగతా జీవితం అంతా రకరకాల పనులు చేస్తూ వచ్చాడు. చివరి చనిపోవడానికి 2 నెలల ముందు ఈ విషయం రాసి సంతకం పెట్టి 5-6 లక్షల మందితో ప్రతిజ్ఞ చేయించిపోయాడు. కరల్ మార్క్స్ తెలియని వాడు ఉంటాడా? మతం మత్తుమందు లాంటిది అని చెప్పాడు. దేవుడు దోపిడి బొమ్మంబర్స్ లాంటివి అన్నాడు. గతితార్కిక భౌతికవాదం అనే పుస్తకం రాశాడు మార్క్స్ అండ్ ఎంగెల్స్ కలిసి. అది చదివితే మనకి ఏం చెప్పారు, ఈ భౌతికవాదం ఏం చెప్తుంది అనేది తెలుస్తుంది.
సివి రామన్ నిన్న సైన్స్ డే అని గొప్పగా జరుపుకున్నాం కదా. Feb 28. మరి ఆయన కూడా ఈ దైవాన్ని వ్యతిరేకించిన వ్యక్తే కదా. అవును. స్టీఫెన్ హాకింగ్ అనేక సంవత్సరాలు కుర్చీలోనే ఉండి ఖగోళం గురించి పరిశోధనలు చేసి నోబెల్ ప్రైజ్ తీసుకున్న వ్యక్తి, గొప్ప సైంటిస్టే కదా. అవును. ఆయన దేవుడు అని చెప్పాడు కదా. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆయన ఒక పేపర్ మీద రాసి సంతకం పెడతాడు, గాడ్ ఈజ్ ఏ క్రియేషన్ ఆఫ్ హ్యూమన్ వీక్నెస్, మానవ బలహీనతల నుంచి దేవుడు పుట్టాడు అని పెడతాడు. ఆ పేపర్ను సైన్ చేస్తుంది, చాలా వ్యాలిడ్ పేపర్ అని ఆయన హ్యాండ్ రైటింగ్ ఉందని చెప్పి మొన్న ఈ మధ్య దాన్ని మ్యూజియంలో ఒక గుడ్ కాజ్ కోసం ఫండ్ రైజ్ చేస్తూ ఈ పేపర్ మన ఆల్బర్ట్ ఐన్స్టీన్ రాసింది, ఈ సంతకం అయింది, ఇది ఒరిజినల్ కాపీ, ఈ పేపర్ని మంచి పని కోసం మేము వేలం వేస్తూ ఫండ్ రైజ్ చేస్తున్నాము అని అంటే 1,25,00,000 తీసుకున్నాడు ఒక ఆయన. ఇక్కడ మనం బాలాపూర్ లడ్డునో కూకట్పల్లి లడ్డునో వేలం పాడేస్తాం కదా. అర్థమైంది. అంటే అంతటి మహానుభావులు అవి రాతలు కానీ వాళ్ళు ఇప్పటికీ మనం గాంధీ గారి కళ్ళజోడు అని అంటే కొంచెంసేపు ఆగి చూస్తామా లేదా, భగత్ సింగ్ పెట్టుకున్న తుపాకీ అంటే కాస్త చూస్తామా లేదా, లేదా ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ పట్టుకున్న ఊతకర్ర అంటే మనం అరే అని చూసి మ్యూజియంకి వెళ్ళామనుకో, అంబేద్కర్ పూణే కానీ ముంబై కానీ వాళ్ళ వస్తువులు చూసినప్పుడు కాస్త ఒక క్యూరియాసిటీ ఉంటుంది, అభిమానం అంతే. అంటే ఇప్పుడు మీరు అంటున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయలేదు అని హమారా ప్రసాద్ గారు చాలా గొంతెత్తి మాట్లాడతారు. కాలు ఇటు పెట్టి చెల్లె. హమారా అంటే ఏమన్నట్టు అర్థం, మన అని అర్థం. మీ ప్రసాద్ ఆయన పేరేంటి? ఇప్పుడు గాంధీ గారు మహాత్మా గాంధీ అని పిలవడం వల్ల ఒక 4వ తరగతి అమ్మాయి ఏమో గవర్నమెంట్ కి లెటర్ రాసిందంట, మహాత్మా విన్నావు కదా. ఇది దానికి ఆన్సర్ ఏమొచ్చింది? ఎవరు ఇవ్వలేదు. కానీ మహాత్మా పూలేకి మహాత్మా అనే బిరుదుని ముంబైలో ఒక మరాఠా హిందూ సంఘం ఆధ్వర్యంలో పెద్ద చక్రవర్తి వచ్చి ప్రజల ముందు ఇచ్చారు. మొన్న రీసెంట్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ చూసి వచ్చాను నేను. ఈ దేశంలో ఒక్కరికే మహాత్మా అనే బిరుదు ఇచ్చారు. మరి ఈ ప్రసాద్ గారు మీ ప్రసాదేనా? హమారా ప్రసాద్ అన్నావు కదా నువ్వు. ఇప్పుడు అలా ఎవరైనా పెట్టుకోవచ్చు కదా వాళ్ళ వాళ్ళ పేర్లు. అది నీ ఇష్టం అమ్మా. మీ ప్రసాద్ అయితే ఏమన్నారు ఆయన నాకు తెలీదు. అంబేద్కర్ గారు నేను సిగ్నేచర్ స్టూడియోలో ఒక 1 month జర్నలిస్ట్గా ఉన్నాను. అప్పుడే జర్నలిజం చదవాలి అని చెప్పి మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. అప్పుడు నేను ఇంటర్వ్యూ చేశాను. నేను ఈ ప్రశ్న అడిగాను, నన్ను ఎవరు అనలేదు, మరి మీ పేరేం పేరు? వరప్రసాద్. మరి వరప్రసాద్ అని కూడా హమారా ప్రసాద్ ఏంటంటే అట్లా పెట్టుకున్నా. ఎవరైనా ఇచ్చారా, ఏదైనా సంఘం ఇచ్చారంటే లేదని చెప్పాడు. పోనీ మీరు ఏ స్టాండర్డ్ వాల్యూ గంధాలు చదివారు, మీరు దేన్ని బట్టి అంటున్నారంటే చెప్పలేదు. తర్వాత బాబాసాహెబ్ ఇప్పుడు కనిపించినా నేను కాల్ చేస్తా ఏదేదో డైలాగులు అన్నాడు. ఎందుకు నాకు బాధ, ఆయన చెప్పిందంతా కరెక్టే అంటే ఆయన సంతోషపడతాడు కదా. ఓకే ఓకే అనుకుంటా. అంటే ఆయన ద్వారా నమ్మే వాళ్ళు ఒక మాట చెప్పు నాకు, ప్రసాద్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడే విషయాలు మీరు ప్రసాద్ గారిని అడగాలి, ఓకేనా? నన్ను అడిగితే ఎలా తల్లి? ఇప్పుడు నేను ఆయన గురించి నేను ఏదైనా మాట్లాడితే మళ్ళీ అతను నా గురించి నువ్వు ఎందుకు మాట్లాడావు నరేష్, నీకేం అర్హత ఉందని ఆయన ఛానల్లో ఆయన ఇంకో వీడియో పెట్టడానికి దారితీస్తుంది తప్ప. నేను ఆయన గురించి మాట్లాడమని చెప్పట్లేదన్నా, రాసారా రాయలేదా అంటున్నారు. ఏమంటారు? నీకు తెలిసిన కామన్ సెన్స్ ప్రకారం భారత రాజ్యాంగం అంటే ఏ పేరు గుర్తుకొస్తుంది? అంబేద్కర్ గారే గుర్తొస్తారు. అంతేనా? అయిపోయి ఆన్సర్ వచ్చింది. కానీ నన్ను అడుగుతుంది నువ్వే చెప్పాలి. చాలా పుస్తకాల్లో ఆయన ఇలా రాయలేదు అనడానికి లైక్ టీమ్ మెంబర్ అంటారు. ఇంకోరో ప్రసాదానుడు ఏంది ఈ లక్ష్మి అని, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు అయిపోయి అయింది. సో వాట్? అసలు రాసిన రాజ్యాంగం చదవండి రా బాబు. బాబాసాహెబ్ రాలే, వాళ్ళ తాత రాసిండు, లేకపోతే వాళ్ళ అటెండర్ రాసిండు. ఈయన ఉత్తగా వండుకుంటే మిగతా వాళ్ళు రాసిపోయారు, లేకపోతే దేవుడే రాసిండు రాత్రి వచ్చి. సంతోషమా? సంతోషం. రాజ్యాంగం ఏం గైడ్ లైన్స్ ఇచ్చింది? పౌరులకు కర్తవ్యాలు విధులు ఏం బోధించింది? పాలకులకు గైడ్ లైన్స్ ఏమి ఇచ్చింది? మన హక్కులు ఏమున్నాయి, మన బాధ్యతలు ఏమున్నాయి? చదువు, దోపిడికి గురిగాకు, సమానత్వాన్ని సాధించు, సమానత్వాన్ని ఇవ్వు, స్వేచ్ఛ విలువ తెలుసుకో, భావ ప్రకటన గురించి తెలుసుకో. అరే ఇప్పుడు నేనేమంటాను తల్లి, ఎవరు రాస్తే నీకేంటి, ముందు చదువు, పుస్తకం చదివితే అయిపోతుంది కదా. భారతం చదువు, వ్యాసుడు రాసిందా చదువు, రామాయణం చదువు, లేకపోతే భగవద్గీత చదువు, వేదాలు చదువు, బైబుల్ చదువు, ఖురాన్ చదువు. చదివితే నీకు తెలుస్తుంది కదా. ప్రజలారా భారత రాజ్యాంగం చదవండి, అది ఎవరు రాసిరో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి, అంబేద్కర్కు చెప్పకండి.
వాటి నుంచి ఏం నేర్చుకోవాలి అనేది మాత్రం తీసుకోండి. అది ఎవరు రాసినా మీకు అనవసరం. అరే తెలంగాణ వచ్చిందా, సపరేట్ అయిందా? నేను ఓయూ జేఏసీ స్టేట్ కో కన్వీనర్ని. రాజారాం యాదవ్ అన్న, పిడమర్తిరావు అన్న, ఎర్రోల సీన్ అన్న, బాల్క సుమన్ అన్న, ఒక్కరిద్దరు కాదు, మా శ్రీనివాస్ గౌడ్ అన్న పెద్దపల్లి, కోట సీన్ అన్న, ఉపేందర్ అన్న, రాయేష్ అన్న, సత్యక్క, బాలలక్ష్మక్క, ఎంతమంది పేర్లు చెప్పాలి నీకు? కొన్ని పేర్లు ఈ మధ్య కాంటాక్ట్లో లేక కొన్ని పేర్లు మర్చిపోతాం, వాళ్ళ తర్వాత అరే వాళ్ళే గుర్తొచ్చిలా అన్నా అన్నా అంటారు. ఇప్పుడు మేమేమో పోరాటాలు చేసినాము, అన్ని పోరాటాలు జరిగినాయి. తెలంగాణ సాధించిన క్రెడిట్లో మొదటి ముఖ్యమంత్రి ఎవరయ్యారు? కేసీఆర్ గారు అయ్యారు. లేదా? మరి ఆయన వల్ల రాలేదు అని నేనంట, నువ్వు అంగీకరిస్తావా? రాలేదు అనడానికి కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదు అని అన్నా, అప్పుడు నువ్వేమంటావు? నేను కూడా ఒక 80% అంగీకరిస్తాను. ఆయన వెనక ఎవరు లేకోకుండా ఒక్కడు మాత్రం వచ్చి చేసింది మాత్రం. కాకపోతే ఎవరికో ఒకరికి సమాజము క్రెడిట్ ఇస్తుంది, ఓకేనా? దాన్ని మనం గౌరవించాలి. ఎస్, ఆయన ముందుండి పాత్ర పోషించాడు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళు విద్యావంతుల వేదిక పెట్టారు, మల్లపల్లి లక్ష్మీ సార్ లాంటి వాళ్ళు, కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు, ఎంతోమంది ఎన్నో రంగాలలో హెల్ప్ జరిగితే రిజల్ట్ వచ్చే నాటికి ఆయన పాలకుడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు కొంత పేరు వస్తుంది. కామన్ అది. అంతమంది ప్రాణాల వెనక ఒక వ్యక్తి, అది మన ఈగో ఒప్పుకోదు ఆయన ఒక్కడికి క్రెడిట్ ఇవ్వడానికి. ఓ 50 ఏళ్ళ తర్వాత నువ్వు చరిత్ర రాయవు, నేను చరిత్ర రాయా, చరిత్ర రాసినోడు ఆయన హీరోగా రాస్తే అదే కొనసాగుద్ది కదా. మేబీ అలాగే అంబేద్కర్ గారి దగ్గర జరుగుతుంది. ఓకే, అప్పుడు ఏమనుకుంటానంటే నేను ఫస్ట్ అంబేద్కర్ గారే రాశాడు అని నేను అనట్లేదు. నేనేమంటానంటే పాపం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయకుంటే బాగుండు, ఇలాంటి నిందలు పడిన అవసరం లేదంటారా? ఈ తొక్కలో నిందే పైకి ఉమ్మేస్తే నీ ముఖం మీదే పడుతుంది. పైకి ఉమ్మేస్తే సూర్యుడి మీద ఉమ్మేస్తే మన మీదనే పడుతుంది, సూర్యుడికి ఏం కాదు. బాబాసాహెబ్ సూర్యుడు లాంటి వాడు. అలానే నేను దేవుని చేయను, వ్యక్తి పూజ చేయను. బాగా మంది కలిసి రాసిన రాజ్యాంగం. మరి రాజ్యాంగ పరిషత్తులో ఉన్న వాళ్ళలో విదేశీ రాజ్యాంగాలు చదివిన వాళ్ళు ఎంతమంది, ప్రపంచ దేశాలు తిరిగిన వాళ్ళు ఎంతమంది, ఎక్కువ పుస్తకాలు చదివిన వాళ్ళు ఎంతమంది, ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళు ఎంతమంది, ఇంగ్లీష్ రాసేటోళ్ళు ఎంతమంది, బారిస్టారు చదివిన వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్ వేసుకుంటూ ఆ మూసాయుధ కమిటీలో ఉన్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది, మరి హాల్ మొత్తం ఒక్కొక్క అంశాన్ని వివరిస్తున్నప్పుడు క్వశ్చన్స్ వేసిన వాళ్ళు ఎవరు, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చిన వాడు ఒక్కడే ఎందుకున్నాడు, ఇవన్నీ కొంచెం క్యాలిక్యులేట్ చేసుకుంటూ. ఇప్పుడు మీకు మీ స్కూల్లో 20 మందికి 10/10 మార్క్స్ వచ్చాయి, ఒక్కరినే కలెక్టర్ పిలిచి గోల్డ్ మెడల్ ఇస్తా అన్నాడు. మరి 10/10 20 మందికి వస్తే 20 మందిని తీసుకుపోవచ్చు కదా. అంతే కదా, 10/10 వచ్చినాయి కదా. అప్పుడు ఏం చేస్తారు, ఒక్కరే అన్నప్పుడు మీ హెడ్ మాస్టర్ టీచర్ కూర్చొని వెనక ఎగ్జామ్స్ కి సంబంధించిన మార్కులు పాతవి, వాళ్ళ అటెండెన్స్, వీళ్ళ అటెండెన్స్ ఏముంది, వీళ్ళు ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్స్ లలో ఎట్లా రాసిండ్రు, పక్క స్టూడెంట్స్ కి హెల్ప్ చేసిర్రా, లేకపోతే వీళ్ళు పాయింట్ అర్థమైంది. అందుకే నేనేమంటానంటే ఈయన ఒక రాజ్యాంగమే కాకుండా ఇంకో 100 పుస్తకాలు రాశాడు. మరి రాజ్యాంగం ఈయన రాయకపోతే మిగతా వాళ్ళు రాస్తే మరి వాళ్ళు రాసిన పుస్తకాలు ఏవి? ఈయన చెరువు కాడ నీళ్ళ కోసం పోరాడిన చరిత్ర ఉంది, గుడికాడ జాతరలో పాల్గొనడానికి కాళారాం టెంపుల్ పోరాటం ఉంది కదా, కనిపిస్తుంది కదా. విదేశాల్లో చదివిన చదువులు ఉన్నాయి, ఆయన కట్టించిన లైబ్రరీలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి కాలేజీలు ఉన్నాయి, లా కాలేజీ ఉంది, ఎకనామిక్స్ కాలేజీ ఉంది. మరి మిగతా వీళ్ళందరూ పోనీ రాజ్యాంగం రాసిన క్రెడిట్ ఈయన తీసుకున్నాడు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈయన ఫైట్ చేశాడు కదా, రాజీనామా కూడా ఇచ్చాడు కదా. మరి మిగతా వాళ్ళందరినీ ఎందుకు విగ్రహాలు పెట్టని అంటున్నాను నేను. ఈయనను ఓన్ చేసుకున్నారు, తెలివి కళ్ళు, చదువుకున్న వాళ్ళు, అన్ని కులాలలో ఓన్ చేసుకున్నారు. అందులోని ఎస్సీ పీపుల్ తమకు ప్రాణం ఇచ్చిన వ్యక్తిగా దేవుడిగా పూజిస్తున్నారు. మిగతా రాజ్యాంగం రాసిన వాళ్ళు అందరి పుస్తకాలు కూడా ముద్రించాలి ప్రభుత్వము, వాళ్ళ చరిత్రలు కూడా రాసి 20 పేజీల పుస్తకాలు ప్రింట్ చేయాలి. ఏ పుస్తకం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే ఆ పుస్తకం కొనుక్కుంటారు, వాళ్ళ జయంతులు వర్ధంతులు కూడా జరపాలి. ఇప్పుడు ఈయన ఒక్కరిదే April 14th ఎందుకు సెలవు ఇవ్వాలి, మొత్తం 260 రోజులు సెలవులు ఇవ్వాలి. 3 రాజ్యాంగం రాసిన వాళ్ళు నీకు ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరి పుట్టినరోజు సెలవులు ఇవ్వాలి, వాళ్ళందరికీ విగ్రహాలు పెట్టాలి. నువ్వే వ్యతిరేకిస్తున్నావు అంటే వాళ్ళు మంచోళ్ళు కాదా, వాళ్ళు రాయలేదా, వాళ్ళు గొప్పోళ్ళు కాదా? పాయింట్ తీసుకొచ్చి మెయిన్ ఆయన ఎవరో ఒకరికి ఇవ్వాలి అన్నది మాత్రం. బాబాసాహెబ్ అంటే ఒక రాజ్యాంగం కాదు తల్లి, ఒక మానవత్వం.
ఒక సమానత్వం, ఒక విజ్ఞానం, ఒక త్యాగం, ఒక తెగింపు, ఒక ఆర్థికవేత్త, ఒక వ్యవసాయవేత్త, ఒక కల్చరల్ బ్రాండ్, ఒక నూతనత్వం, ఒక బౌద్ధం, ఒక స్పీకర్, ఒక న్యాయకోవిదుడు, ఒక ఎకనామిస్టు, ఒక కాలమిస్టు, ఒక గొప్ప జర్నలిస్టు, ఒక పొలిటీషియన్, ఒక నిర్మాత, సంఘంని నడిపించిన ఆర్గనైజర్. ఆయన సంఘాలు స్థాపించాడు, పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పెట్టాడు, ఆయన సమతా సైనిక్ దళ్ జరిపాడు, SC/ST కాన్ఫెడరేషన్ ఎంప్లాయీస్ పెట్టాడు, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా పెట్టాడు, సమతా సైనిక్ దళ్ పెట్టాడు, రాజ్యాంగం రాసిన మిగతా వాళ్ళందరూ కూడా ఎన్నో కొన్ని సంఘాలు పెట్టారు కదా ప్రజల కోసం. ఇక రాసి వాళ్ళు కూర్చున్నారు కావచ్చు, ఈయన మాత్రం ఇంకా పని బాగా చేసుకుంటూ పోయాడు కాబట్టి ఈయన నిలిచిండు. వాళ్ళు రాసి ఈయన ఉన్నారు కావచ్చు. అన్న అంటే మీరు క్యాంపస్ లో ఉన్నప్పుడు పెద్ద కూర పండుగ అని చెప్పి ఒకటి జరిగింది, దీన్ని మీరే జరిపించారు అని, దీనిలో ముఖ్య పాత్ర మీరే వహించారు అని చెప్పి. లేదు, అలా క్రెడిట్ ఇవ్వడం తప్పు. మనం చేయండి మనం చేసినాం అనుకోవద్దు. బీఫ్ ఫెస్టివల్, అది ఆ పేరుతో బీఫ్ మాంసం తిన్నాడని దాడులు జరుగుతున్నప్పుడు, బీఫ్ని తరలిస్తున్నారని కొంతమంది బట్టలు విప్పి కట్టేసి కొట్టినప్పుడు, బీఫ్ ఒక ఆవును కోస్తున్నాడని మనిషిని కోసి చంపేసినప్పుడు, అప్పుడున్న తీవ్రమైన సంఘటనలను చూసి యూనివర్సిటీల్లో ఉన్నటువంటి యూనియన్ లీడర్లు, అరే మా బతుకులో భాగం కదా, ఒక దున్నపోతును బలిస్తాం కట్టమైసమ్మకు, తింటాం పోగులు వేసుకొని, ఏదైనా పండుగ అయితే కోసుకుంటాం, గొడ్డును కోసుకొని తింటాం కదా, ఇది పెద్ద విషయం కాదు కదా. ఇప్పుడు కూడా భారతదేశంలో చాలా యూనివర్సిటీలో బీఫ్ ఒక సండే పెట్టేది ఉంది, చాలా రాష్ట్రాల్లో ఉంది, ఇండియాలోనే ఉంది. ఇప్పటికీ ఊళ్ళలో ఏదైనా జాతర జరిగినప్పుడు ఒక మంచి బలమైన బర్రెనో దున్నపోతునో ఎద్దునో, ఒక్కోసారి గత్యంతరం లేకపోతే బక్క చిక్కిన ఆవునో కూడా కోసుకొని తింటారు. అది వాళ్ళ ఆహార సంస్కృతి, వాళ్ళ వందల సంవత్సరాలుగా తింటూనే ఉన్నారు. మన పురాణాల్లో కూడా చాలా చోట్ల రకరకాల సందర్భంలో వినుతండి. ఆ పరిస్థితుల్లో యూనివర్సిటీ నాయకులు చలో మేము తింటే కొడతారా, మా వాళ్ళని చంపుతారా అన్న క్రమంలో బీఫ్ ఫెస్టివల్ అని అనౌన్స్ చేసి పోరాటం చేశారు. అన్ని ప్రజా సంఘాలు ఉద్యమకారులు వచ్చారు, తిన్నారు. దాన్ని అడ్డుకోవడానికి కొంతమంది ప్రయత్నించారు, కొంతమంది వ్యతిరేకించారు, కొంతమంది తిన్నంత మాత్రాన్ని దీన్ని ఫెస్టివల్ చేసుడు ఎందుకు అని కొంతమంది అన్నారు. ఎన్నో చోట్ల ఇప్పుడు కళ్యాణి బిర్యానీ ఉంటుంది, ఎక్కడెక్కడో ముస్లిం సోదరుల హోటల్ ఉంటాయి, కొన్ని ఫేవరెట్ 5 స్టార్ హోటల్స్లో కూడా బీఫ్కు సపరేట్ సెక్షన్స్ ఉంటాయి. విదేశాల్లో అయితే ఎక్కువ అదే తింటారు. స్పోర్ట్స్కు ఆడడానికి వేరే దేశ వాళ్ళు మన ఇండియాకి వస్తే వాళ్ళకు కూడా బీఫ్ సపరేట్గా వండి మన ఇండియానే వండి పెడుతుంది వాళ్ళకి. ఇది పెద్ద విషయం కాదన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అది బహుశా 2011-12 టైంలో అది జరిగింది. దాని వెనకాల మేము లేము. అంటే దానివల్ల చాలా అల్లర్లు జరగడము, ఎన్నో వివాదాలు అనేవి సృష్టించబడ్డాయి. అమ్మ నిన్ను ఇద్దరు మనుషుల్లో ఒకరు విపరీతంగా దెబ్బలు తిన్నారు, ఒకరు ప్రాణం కోల్పోయారు. ఇందులో ఎవరు ఎక్కువ నష్టపోయినట్టు? ప్రాణం కోల్పోయిన వ్యక్తి. ఆడ బీఫ్ పేరుతో మనుషుల్ని చంపడం అనేది ప్రధాన అంశము. అలా తిన్నారు అన్నాక కొన్ని సంఘాలు జెమిని వ్యాన్ తగలబెట్టారు, కొట్టుకున్నారు, తలలు పగలగొట్టుకున్నారు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళారు, జైలు జీవితం గడిపారు. నష్టం జరిగింది. చచ్చిపోయిన ప్రాణం గురించి ఏమంటావు? క్యాన్ యూ రీప్లేస్ ఇట్? నీకు నష్టం జరిగిందంటే నువ్వు ₹1 కోటి పెట్టి నీ ఆరోగ్యం బాగు చేపిస్తాను తల్లి, నీ వెహికల్ కారిపోతే 10 కోట్లు పెట్టి నీకు వెహికల్ ఇస్తాం, బిల్డింగ్ ఊలిపోతే, మనిషిని చంపేస్తే ఆ పేరుతో. ఎదుటి వ్యక్తి నినాదాలని వాళ్ళ యొక్క విధానాన్ని గౌరవించడం అనేది మనిషి వ్యక్తిగత. అంతే కదమ్మా, ఇక్కడ గౌరవించకపోవడం వల్లే కదా వాళ్ళు అక్కడ ఫెస్టివల్ జరపాల్సి వచ్చింది. వాళ్ళకేం అవసరము? తినడం మూలంగా జరిగింది అని అమ్మా ఎవరన్నారు తల్లి? అలా దాడులు జరగడం వల్లనే ఆ ఫెస్టివల్ పెట్టిరా? ఫెస్టివల్ పెట్టడం వల్ల దాడులు జరిగినాయా? దాడులు జరగడం కంటే ముందు తినడం అనేది అలా ఎందుకు అనుకుంటారు తల్లి? తప్పది. మీరు సమాచార వ్యవస్థలో ఉన్నారు, ముందు ఏది తర్వాత ఏది? ఆగి ఉన్న కారును బైకు గుద్దిందా, బైకును కారు గుద్దిందా అనే కామన్ సెన్స్ ఉంటే ఆడ నువ్వు వేరే రకంగా ఆలోచిస్తావు. అన్న ఇప్పుడు మీ వ్యక్తిగతానికి వస్తే, బాణాస నుండి మిమ్మల్ని తొలగించారు, ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో తొలగించేశారు, తీసేశారు అని చెప్పి కొన్ని రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత అంటే మీకు సంబంధించిన పోస్ట్ను కూడా రిలీజ్ చేశారు. అంటే తొలగించడానికి కారణం నిజంగానే తొలగించారా ఏంటి? ఇప్పుడు మీ ఛానల్ పేరేంటి? తెలుగు వ్యాలెట్. తెలుగు వ్యాలెట్. నిజంగా ఈ డిస్కషన్లో ప్రజలకి ఈ విషయం తెలుసుకోవాలనే ఆసక్తి ఉందంటారా?
ఎందుకు లేదు అంటే నాస్తికులుగా మీరు అంటే నేను ముందు ఇంట్రడక్షన్ లో కూడా మీ పేరు చెప్పింది నాస్తికులు అంటే బైరి నరేష్ అనేది. మరి భారత నాస్తిక సంస్థకు సంబంధించి మిమ్మల్ని తొలగించారు అని అంటే అది ఇప్పుడు దేనికి అనేది ఉంటుంది. వాళ్ళు తొలగించారన్నా, నేను రిజైన్ చేశానన్నా, ఈ సంఘం పెట్టుకున్నానన్నా మీనింగ్ అదే కదా అర్థం. ఒకవేళ ప్రజలకు ఈగో సాటిస్ఫై కావాలంటే వాళ్ళు నన్ను బహిష్కరించారు, వాళ్ళ ఈగో సాటిస్ఫై కావాలని. అసలు నిజం చెప్పండి అన్న, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కి నాకు సంబంధం లేదు అంటే మీరు అనుకోండి అని చెప్పి వదిలేసేదాన్ని, మిమ్మల్ని ఎందుకు కూర్చోబెడతారు. వాళ్ళు బహిష్కరించలేదు. నేనే ఈ దాడి జరిగిన తర్వాత జర్నలిస్ట్గా నాకు ఉద్యోగ అవకాశం వచ్చాక విశాఖపట్నం అంబేద్కర్ భవన్లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో, విజయవాడలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో నన్ను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నేను ఫౌండర్ ఉన్నప్పుడు నేను అధ్యక్షుడిగా ఉండను, నేను సెక్రటరీగానే ఉంటాను, 4-5 రాష్ట్రాలకు విస్తరించాక అధ్యక్షుడిగా తీసుకుంటానని చెప్పాను. ఆ తర్వాత అక్కడ నన్ను మీరు జర్నలిస్ట్గా ఉండొద్దు, ఇంటర్వ్యూలు చేయొద్దు, కొంతకాలం సైలెంట్గా ఉండాలన్నప్పుడు నేను బురద జల్లినప్పుడు కడుక్కోకుండా ఎన్ని రోజులు ఉంటాం, ఏదో పబ్లిసిటీ కోసమని నేను నా మిత్రుల ద్వారా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. తర్వాత కేంద్ర కమిటీ సమావేశం వైజాగ్లో జరిగినప్పుడు ఇంక మీకు ఇబ్బంది అవుతుంది, మీరు అసౌకర్యానికి గురవుతున్నారు, నాకు కూడా ఒక ఉద్యోగం వచ్చింది జర్నలిస్ట్గా, నాకు బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను మీకు రిజైన్ చేస్తున్నాను, ఇక మీదట మీరు నడిపించండి, నేను ఒక వక్తగా వస్తాను, గెస్ట్గా వస్తాను, సలహాలు సూచనలు ఇచ్చే వ్యక్తిగా ఉంటాను అని చెప్పి నేనే స్వయంగా చేశాను. రిజైన్ చేసి ఇచ్చాను, ప్లస్ వీడియో కూడా చేశాను అప్పుడే, ఇలా చేస్తున్నాను అని కాదు అందరి ముందే. ఆ తర్వాత వాళ్ళు దాన్ని కొంచెం ఆలోచించి చెప్తామన్నారు. ఆ తర్వాత కొంతమంది సమాచార గ్యాప్ వల్ల బైరి నరేష్ను తొలగించామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదేంటి నేను రిజైన్ చేస్తే మీరు తొలగించానని ఇవ్వడం కరెక్ట్ కాదు కదా అన్నాను. దానికి వాళ్ళకు పిలుచుకొని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆ తర్వాత నేను నా పనులు నేను చేసుకున్నాను ప్రశాంతంగా. కొంతకాలానికి జూన్లో అనుకుంటా 6-7 తేదీలో రివ్యూ మీటింగ్ జరిగింది. అప్పుడు సారీ చెప్పారు నాకు. సారీ చెప్పి జరిగింది ఏంటో అందరి ముందు చర్చించాక మళ్ళీ తిరిగి కేంద్ర కమిటీలోకి నన్ను తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్నారు. తీసుకున్న తర్వాత మళ్ళీ ఆగస్టు 15 రోజు మళ్ళీ కేంద్ర కమిటీ సమావేశం జరిగింది. జూన్లో ఇది జరిగాక 2 మంత్స్కి ఇంకా అప్పుడు అవాకులు చెవాకులు భిన్న నరేష్ అన్న వల్ల మేము ఈ పేరుతో మేము వెళ్తే ఆయన మన సంఘంలో ఉంటే మేము మంచి చేస్తే ఆయనకే పోతుంది, ఆయన చెడు చేస్తే మాకు వస్తుంది అని రకరకాల భిన్న స్వరాలు వినిపించాయి. సో నేను మీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను, నేను సపరేట్ ఉంటాను అని వాళ్ళకి స్నేహపూర్వకంగా విడిపోయి, ఇప్పుడు ఆ తర్వాత మా ఫౌండర్ చనిపోయారు, అక్కడికి వెళ్ళాము, ఆయన సంస్మరణ సభను జరిపాము. ఇక్కడ ఫిబ్రవరిలో సంస్మరణ సభ జరిపాము మా ఫౌండర్ది. వాళ్ళు మేము కలుస్తూ ఉంటాం, అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. కొన్ని విధాన నిర్ణయాలు సంఘాంతర్గత విషయాలు ఉంటే నేను ఇన్వాల్వ్ అవ్వను. ఇప్పుడు ఎంఎన్ఎస్ అంటే ఏంటి? మూఢనమ్మకాల నిర్మూలన సంఘం. ఇది సెప్టెంబర్ 17న హైదరాబాదులోని డిక్కీ ఆఫీస్లో, శాంతి చక్ర ఇంటర్నేషనల్ ఆఫీస్లో నేను నా భార్య కలిసి ప్రారంభించాం. మాలాంటి వాళ్ళు మాతో కలిసి వచ్చేవాళ్ళు ఇందులో చేరుతారు. మేము అలా కమిటీలు వేస్తూ శిక్షణ తరగతులు ఇస్తూ ర్యాలీలు, సభలు, సమావేశాలు అలా ముందుకు సాగుతున్నాం. ఈ పేరు నాకు మంచిగా అనిపించింది. అలా ఎందుకు అనుకోవాలి తల్లి? అంటే నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు కాబట్టి మూఢనమ్మకాన్ని నిర్మూలించాలి అన్న ఉద్దేశం నాకు నచ్చింది. నమ్మకం వేరు, దాన్ని నేను అసలు నమ్మొద్దు అనే వర్డ్ తీసుకురాను. అంటే క్వశ్చన్ లైక్ అంతకుముందు మీ ఇంటర్వ్యూలో ఏది చూసినా సరే ఈ బ్యాగ్ లేదు, నల్ల వస్త్రాలు ధరించడం కానీ ఆ బ్యాగ్ని ధరించడం కానీ చాలా న్యాచురల్గా కామన్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ రెడ్ బ్యాగ్ వేసుకొని ఇంటర్వ్యూ అనేది తీస్తున్నారు. అసలు ఏంటిది ఆ బ్యాగ్ ఏంటి అని? అంటే బహుశా ప్రజలకి బ్యాగ్తో పెద్ద పని లేదు. మన డిస్కషను టాపిక్స్ అన్నీ చాలా వాల్యూడ్గా ఈ అంశం మీద నరేష్ అభిప్రాయం ఏంటి అని చాలామంది చూడరు. చూసిన వాళ్ళు కాస్త టైం ఉన్నప్పుడు చూసిన వాళ్ళకి ఒక ఇన్ఫర్మేటివ్గా ఉండాలి, లేదా ఇన్స్పిరేషనల్గా ఉండాలి, లేదా నాతో ఏకీభవించకపోయినా ఈ పర్సెప్షన్ కూడా ఈ ఆలోచనతో ఉంటారనేది కానీ తెలియాలి.
బ్యాగ్ చాలా మంది వేసుకుంటారమ్మా. అంటే కామన్ గానేనా? ఎన్నో ప్రజా సంఘాల వాళ్ళు బ్యాగ్ వేసుకుంటారు, ఎన్నో పౌర హక్కుల సంఘాల వాళ్ళు, మానవ హక్కుల సంఘాల వాళ్ళు, కమ్యూనిస్ట్ సంఘాల వాళ్ళు, ప్రజల్లోకి వెళ్ళే వాళ్ళు, కవులు, రచయితలు, విద్యావంతులు, రకరకాల వ్యక్తులు బ్యాగులు వేసుకుంటారు. ఆడపిల్లలు మెజారిటీగా బ్యాగులు వేసుకుంటారు, దాన్ని హ్యాండ్ బ్యాగ్ అంటారు. మా బ్యాగులలో ఉండేవి వేరన్నా. లైక్ ఇప్పుడు మీరు ఒక సంఘాన్ని ప్రారంభించి ప్రజల్లోకి ఒక ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన పుస్తకాలు కానీ పాంప్లెట్లు కానీ అట్లా ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా అనేది నా ప్రశ్న. సరే, మీరు దేనికోసం అడిగినా నేను బుద్ధుడి మార్గంలో అన్వేషిస్తూ ఒక 1 month ప్రయాణించాను. బుద్ధ గయకు వెళ్ళా, నేపాల్లో లుంబినికి వెళ్ళా, పుట్టిన చోటికి. తర్వాత ఆయన పెరిగిన కపిలవస్తు నగరం వెళ్ళా, ఆయన చనిపోయిన కుషి నగరం వెళ్ళా. ఇలా అన్ని ప్రాంతాలు తిరిగాను అనమాట. రాజగృహ వెళ్ళా, పాటలిపుత్ర, అన్నీ తిరిగే క్రమంలో బుద్ధుడు జ్ఞానోదయం అయిందన్న చోట బుద్ధగయలో ఒక 3 రోజులు ప్రశాంతంగా కూర్చొని, ఏంటి ఇందులో కూడా ఏమైనా మూఢనమ్మకాలు ఉన్నాయా, దీని ప్రత్యేకత ఏంటని చాలా సాహిత్యం చదివా. అక్కడి నుంచి వస్తూ వస్తూ ఇప్పటి నుంచి ఏదో ఒకటి నాతో స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి చూస్తే అక్కడ ఈ బుద్ధగయ అని పేరుతో ఇది నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఈ చేతిలో పవర్ బ్యాంక్ పట్టుకున్నా, ఈ జోబులో వేసుకున్నా, ఈ చేతిలో వాటర్ బాటిల్ పట్టుకున్నా, ఇది బాగాలేదు. ఇక వెహికల్లో పెడితే వెహికల్నే ఉంటాయి, ఇక మనం మళ్ళీ ఫోను పక్కలోకి ఇస్తే అది పడుతుంది. అందుకని మంచి బ్యాగ్ ఉందని చెప్పి బ్యాగ్ వేసుకొని దీంట్లో వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు, పర్మనెంట్గా నా బుక్ పెట్టుకోవచ్చు, పెన్ను పెట్టుకోవచ్చు, నోట్స్ పెట్టుకోవచ్చు, పవర్ బ్యాంక్ పెట్టుకోవచ్చు, రక్షణ ఆయుధాలు పెట్టుకోవచ్చు, మనకు కావాల్సిన ప్రాథమికమన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. వ్యక్తిగత వస్తువులు తప్ప ఇంకా మళ్ళీ వ్యక్తిగతమా సమాజహితమా అంటే అక్కడ నువ్వు యాక్సిడెంట్ అయి సత్తానం అంటే ఆ బాటిల్ తీసి నీకు పోతుంది. నా వ్యక్తిగతం అనట్లేదన్నా. లైక్ ఇప్పుడు ఎంఎన్ఎస్ కి సంబంధించి ఏమైనా పాంప్లెట్లు ఏమైనా ఉన్నాయో ఉంటాయి. ఇప్పుడు అంతా డిజిటల్ కదా తల్లి, యూట్యూబ్ లో పెడుతున్నాం, వాట్సాప్ ఫేస్బుక్ లోనే మెసేజ్ పెడుతున్నాం, నడుస్తుంది. అంటే ప్రజెంట్ అసలు బైరి నరేష్ అనే వ్యక్తి సాధారణ వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాడా, లేదా ప్రజల విషయానికి అందరూ సాధారణమే వివాదాస్పద వ్యక్తిగా మారాలనుకుంటున్నాడా? లైక్ మతానికి సంబంధించి మాట్లాడుతున్నారు కాబట్టి ఎలా ఉండాలనుకుంటున్నారు? జాక్ లండన్ ఒక మాట అంటాడు, వదిలే ఈ మాటలని చెప్తే ఎటో పోతుంటాయి, కానీ నేనైతే నాలాంటి వాళ్ళకి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, నన్ను ద్వేషించే వాళ్ళకి ఒక సమాధానంగా, అభిమానించే వాళ్ళకి ఉన్నతంగా, నా భార్యకి మంచి తోడుగా, నా పిల్లలకి ఒక మంచి తండ్రిగా, నా తమ్ముళ్ళకి ఒక నాయకుడిగా, నా సంఘంలో పనిచేసే వాళ్ళందరికీ ఒక ఉద్యమకారుడిగా, భావసారూప్యత కలిగిన వాళ్ళందరికీ మంచి తమ్ముడు, మంచి నిర్మాణం చేస్తున్నాడు అనే వ్యక్తిగా, ఒక మంచి సిటిజన్గా, గుడ్ సిటిజన్గా జీవించాలనుకుంటున్నాను. సూపర్. అంటే ఇప్పుడు అంటే మారుతున్న ఈ జనరేషన్కి సంబంధించి ఎవరు ఎప్పుడు ఎలా మారుతున్నారు ఏంటి అన్న చెప్పలేకపోతున్నాం కాబట్టి బైరి నరేష్ ప్రజెంట్ సిచ్యువేషన్ కాకుండా ఫ్యూచర్లో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నువ్వు చెప్పు, ఏం చేయాలో. నిన్ను అడుగుతున్నాను నేను. ఈ ప్రశ్నకి మా ముందున్న యాంకర్ జర్నలిస్టు లక్ష్మి గారు ఏ ఆన్సర్ చెప్తే అదే కరెక్ట్ వస్తాడు అనుకుంటున్నాను నేను. అనుకో, అయిపోయా. వస్తారా మీరు? మళ్ళీ ఆలోచన ఉందా మీకు? ఎస్ఆర్ నో? ఇప్పుడు నీ ఇష్టం అని చెప్పేసిన, ఆప్షన్ నీకు ఇచ్చేసిన. అయ్యో, మనిషిని ఎదురుగా ఉంచుకొని నేనెందుకన్నా నా వ్యక్తిగతాన్ని చెప్పురా కెమెరాలో, నరేష్ అన్న నా మాట ప్రకారంగా రాజకీయాలకు వస్తాడు అని చెప్పు. లేకపోతే అన్న రావద్దు, వస్తే ఈ మంచి విలువలు లేదా ఇవన్నీ పోయి ఓ పార్టీకి లేకపోతే ఏదో ఒక అంశానికి పరిమితం అవుతాడు. అన్న ఇలాగే సోషల్ యాక్టివిస్ట్గా, సంఘ సంస్కరణ ఉద్యమకారుడిగా, చార్వాక లోకాయుత ప్రచారకుడిగా ఉంటేనే బాగుంది అన్న నేను గమనించిన మేరకు ఇలాగే ఉంటాడని అనుకుంటున్నాను అనుకుంటే అలా అను. లేదు లేదు ఇవన్నీ దొంగేశాలు, అటు ఇటు తిప్పి ఓ బ్యాచ్ని తయారు చేసుకొని ఓ పార్టీకి అమ్ముడు పోతాడు, ఏదో నేను ఆప్షన్ వైట్ పేపర్ నీకు ఇచ్చి సంతకం పెట్టినా నువ్వు ఇష్టమైనట్టు చెప్పుకో, అయిపోయా. అంటే ప్రజలు ఒక వ్యక్తి ఇప్పుడు సీనియర్ ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, సినిమాల్లో ఆయన చాలా అద్భుతంగా నటిస్తున్నాడు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు.
బట్ ఆయన ఏమనుకుంటున్నాడు అసలు, ఆయన ఆలోచన ఏంటి అనేది సీనియర్ ఎన్టీఆర్ గారిని ప్రస్తావించేంత పెద్దలం అయితే మనం కాదు. మీ వ్యక్తిగతం మీ ఆన్సర్ చెప్పండి నాకు, ఎదుటి వాళ్ళకి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని మనం చూసాం. అవును, వాళ్ళ సోదరుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్తో ఉన్నాడే తప్ప ఆయన పొలిటికల్గా మూవ్ అవ్వలేదు. అవును, అప్పుడే 25 మందికి పైగా ఎమ్మెల్యేలు అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యేవాడే కదా, అంతే కదా, రాజశేఖర రెడ్డి కాలంలోనే. కాబట్టి ఎన్టీఆర్ గారు కూడా అనేక సార్లు నేను కళారంగంలో హ్యాపీగా సఫిషియెంట్గా ఉన్నాను అనుకున్నాడు. ఓ సందర్భంలో ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పడిన అవమానము, అవసరము, ఆ కాలం ఏర్పరిచినటువంటి గ్యాప్లో ఆయన ఒక 9 నెలలు ప్రజల్ని చైతన్యం చేసి నాయకుడు అయ్యాడు. ఇప్పుడైతే సమాజంలో చాలామంది నాయకులు ఉన్నారమ్మా. నేను మళ్ళీ నాయకుడు అయి కొత్తగా నేను చేసేది ఏం పెద్దగా లేదనుకుంటున్నాను. లాస్ట్లీ బైరి నరేష్ అన్న ఆయన్ని అనుసరించే వాళ్ళకైనా సరే లేదా ఆయన్ని విమర్శించే వాళ్ళకైనా సరే ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఏం చెప్పా చూడు, మీ ఇష్టం, ఏం చెప్పా అవి నేను చెప్పిన రాసుకో, నువ్వు అనుకున్నది అనుకో అన్నట్లు. ఇప్పుడు ప్రజలకి నేను చాలా మంచోనండి అని అంటే ఈడు నంగనాచి దొంగ ముచ్చట చెప్తాను అనుకుంటారు. అలా కాదు మిత్రులారా అని అన్నావు అనుకో, అబ్బా ఏమో కెమెరా దొరకంగానే వీడి పెద్ద హీరోయిజం లెక్క బిల్డప్ కొడతాను అనుకుంటారు. ప్రజలు ఒక కథ ఉంటుంది పాతది, ఏంటంటే ఒకడట అలా కొడుకును తీసుకొని ఒక గాడిదను కొనుక్కొని వస్తున్నాడంట. వస్తూ ఇద్దరు ఎక్కిర్రంట. ఎక్కేస్తుంటారే ఎదవా, ఇద్దరు మీరు గాడిదలు ఎక్కున్నారు, ఆ గాడిద ఎక్కిళ్ళు, అది మూత్తదారా, చల్ దిగు అనగానే వాడు దిగిండంట. దిగి ఈయన కొడుకును ఉండనిచ్చిండంట. కొడుకును ఉండితే వాడు చిన్న పోరాడు మంచి హుషారుగా ఉంటాడు, ఆడిని దించి నువ్వు ముసలో నువ్వెక్క రాదురా అని ఇంకోడు అన్నాడంట. వీడెక్కిండు, వాడిని దించిండు, వీడెక్కిండు, వీడిని దించిండు, ఆఖరికి ఇద్దరు దిగి గాడిని పట్టుకుని వద్దంటే మరి ఈ మాత్రం దానికి గాడి ఎందుకు కొనుక్కున్నావురా అని ఇంకోడు అన్నాడంట. ఇద్దరు ఎక్కినా తప్పే, తండ్రి ఎక్కినా తప్పే, కొడుకు ఎక్కినా తప్పే, మొత్తం ఎక్కకున్నా తప్పే. కాబట్టి ప్రజలు ఎప్పుడు అట్నే అనుకుంటారు. అది వాళ్ళ గొప్పతనమే. అలా అనుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. అనుకొని నా కార్యకర్తలు అంటే అట్లా అనుకోవడం తప్పు. నేను నా సంఘంలో చేరిన వాళ్ళు నా కార్యకర్తలు, నా అనుచరులు, నా సభ్యులు, నేను వాళ్ళ లీడర్ అని అనుకోను. నేను చార్వాక లోకాయుత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ దేవుడు లేడనేటువంటి స్టేట్మెంట్కి కట్టుబడి ఉండి మూఢనమ్మకాలు పోగొట్టి శాస్త్రీయ సమాజం రావాలనే ఆలోచనతో నేను ఉన్నాను. నా ఆలోచనతో ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని పోతాను. నాతో కలిసిన వాళ్ళు నాకంటే విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారు, త్యాగం చేసే వాళ్ళు ఉంటారు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. కాస్త పబ్లిక్లో పబ్లిసిటీ వచ్చాను కాబట్టి తొందరగా నాతో క్లబ్ అవ్వడానికి ఉంటుంది. అంతే, కలిసి నిర్ణయించుకుంటాం కాలానికి అనుగుణంగా. బుద్ధుడు కలామాసుతలో చెప్తాడు, తరతరాలుగా వచ్చిందని నమ్మకు, పెద్దలు చెప్పారని ఆశించకు, ఇది ఆచారమో సాంప్రదాయమో అని గుడ్డిగా అనుకరించకు, ఆయా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు ఏది అవసరమో ఏది మంచో దాన్ని అనుకరించమంటాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది అనుకో, నేను పొద్దుగాల అరే అందరూ సూర్యుడు రాకముందే నిద్ర లేవాలి, మన ఎంఎన్ఎస్ వాళ్ళు అందరూ మంచిగా బ్రష్ చేసుకొని వాష్రూమ్ అయిపోయి స్నానం చేసి సూర్యుడికి ఒక్కసారి ఇట్లా అనాలని అంట. ఇంకోడు ఏమంటాడు, ఓహో దీన్నే సూర్య నమస్కారం అని అంటారని ఇంకోడు అంటాడు. అది కూడా మంచి విషయమే కదా. అంటే కంపారిజన్ ఉంటుంది. అంటే దేవుడి పేరు చెప్తే కాస్త ఎక్కువగా ఫాలో అవుతారు అన్న ఉద్దేశంతో ఆయన్ని నమస్కరించండి, మీకు డి విటమిన్ వస్తుంది అని చెప్తే వినే వాళ్ళు ఉండరు కాబట్టి నమస్కరించండి, ఆయన నీకు అన్ని ప్రసాదిస్తాడు అని చెప్పడంలో తప్పలేదు కదా. నమ్మకం అనేది ముందుకు తీసుకెళ్తాం, చెప్పడంలో తప్పలేదు. మరి నేను చెప్పడం కూడా తప్పలేదు కదా తల్లి. దేవుణ్ణి మొక్కకండి, ఉపయోగం లేదు. మూఢనమ్మకాలను నమ్మకండి, ఉపయోగం లేదు. ఏ దేవుడు లేడు, ఇవన్నీ నమ్మకాలు. ఎవరో మీ ముందు తరం వాళ్ళు ప్రజలను కంట్రోల్ చేయడం కోసం ఆయా మతాలను పుట్టించి, ఆయా దేవులను పుట్టించి, ఆయా పద్ధతులను పుట్టించారు. నిజానికైతే ఏదో ఒక దేవుడు అందరిని పుట్టిస్తే అందరూ ఒకే దేవుడిని మొక్కేవాళ్ళు కదా. ఏ దేశానికి ఆ దేశంలో దేవుడు, ఏ దేశానికి ఆ దేశంలో భాషలు, ఏ భాషలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళ దేవుని నమ్ముకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో ఎవరి దేవుని వాళ్ళు నమ్ముకోరు, కానీ ఒక దేవుడిని అందరూ నమ్మాలి, ఒక మతమే అందరూ పాటించాలనేది అమాయకత్వం. నిజం చెప్పాలంటే క్రైస్తవులు అత్యధిక జనాభా ఉన్నారు, ఎక్కువ దేశాలలో ఉన్నారు. తర్వాత రెండోది ఏంటి, హిందూ కాదు, ఏం అవగాహన లేదా తల్లి, ముస్లిమ్సే ఎక్కువ మంది ఉన్నారు. ఈ దేశంలో ముస్లింలు కొద్దిమంది కావచ్చు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా స్పష్టంగా క్రైస్తవులు, తర్వాత ఇస్లాం,
ఆ తర్వాత మూడోది నాస్తికులు. నాస్తికులు ఏ దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత మీరు చెప్పిన భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలైనటువంటి వాళ్ళని హిందువులు అనడానికి కూడా లేదు, మళ్ళీ ఇది ఏమైనా కాంట్రవర్సీ అవుద్దాం అని బాధ, కానీ సింధు ప్రాంతంలో నివసించే వారిని సింధు నుంచి హిందూ వచ్చిందని చెప్పారు. కాబట్టి ఇప్పుడు సింధు, జీలం, చినాబ్, రావి, సట్లెజ్, బియాస్ 5 నదులు కలిస్తే సింధు నది అయింది. అది హిమాలయ ప్రాంతంలో పుట్టి పంజాబ్, హర్యానా మీదుగా పాకిస్తాన్, ఇప్పుడున్న పాకిస్తాన్, పూర్వ భారతదేశంలో ప్రయాణిస్తూ అది గుజరాత్ కింద బంగాళాఖాతంలో మన అరేబియా సముద్రంలో కలుస్తుంది. సింధు ప్రాంతంలో ఉండే ప్రజలే హిందువులు. అంటే ఇప్పుడు అది పాకిస్తాన్లో ఉందిరా. పాకిస్తాను ఆ నది పక్కన ఉన్న సివిలైజేషన్, ఆ నది పక్కన ఉన్న ప్రజలు హిందువులు అన్నట్టు. మనం ద్రవిడులం కదా. తూర్పు భారతదేశం అంతా గిరిజన ప్రాంతాలు, కొండ కోనలు కదా. అంగ, వంగ, కళింగ, వత్సర, షోడశ మహాజనపదాలు ఉన్నాయి కదా. మగధ రాజ్యం చరిత్ర చదువుకున్నాం, మౌర్యుల చరిత్ర చదువుకున్నాం, అశోకుడి చరిత్ర చదువుకున్నాం, ఖైబర్ బౌలాన్, కనుమలగొండ ముస్లింలు వచ్చింది చదువుకున్నాం, బానిస రాజ్యాన్ని పెట్టింది చదువుకున్నామా లేదా? ఈ బ్రిటిష్ వాడు, పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్, వీళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చి చేశారు క్రిస్టియానిటీ అని చూసాం. మరి వీళ్ళంతా సింధు నది ప్రాంతంలో నివసించే వాళ్ళు హిందూ కదా. కరెక్టనే కదా? అందరూ కాదు అంటారు ఇప్పుడు. అంతెందుకు, చిన్న జిఆర్ స్వామి గారు ఏమన్నారు, దానికి తప్పు అర్థం ఉంది, అలా పలకొద్దు అని చెప్పాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ అంటే నేను లాస్ట్గా ఒకటి అనుకునేది ప్రశ్న ఏంటి అంటే, అంతకుముందు మీరు ఎలా ఉండేవాళ్ళు, లైక్ నువ్వా నేనా అన్న తీరు ఉండేది కదా. ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడు దేవుడు ఉన్నాడు లేడు అని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారా అనేది నేను అడగాలనుకున్నా. బట్ ఉంటే ఉన్నానుకో, లేకపోతే లేడనుకో అనేది మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ ని కూడా దేవుడు లేడని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఉన్నాడు అని నిరూపించడానికి ఎవరు వచ్చినా గెట్ రెడీ, ఫైర్ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇంతకుముందు ఒక ఆయన వచ్చి నేను నిరూపిస్తాను పెద్ద డిస్కషన్ చేసి చెప్పులేపి, తర్వాత నేను చెప్పులేపినప్పుడు తలదించుకున్నాడు. ఆయనే దేవుడు దయ్యం లేదనే వీడియో కూడా చేశాడు. ఆ డిస్కషన్లో నువ్వు నమ్మితే ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు అని చెప్పి పక్కన తప్పుకున్నారే తప్ప ఉన్నాడని నిరూపించలేకపోయాడు. అరే నిరూపిస్తే మీకు దండవరా బాబు, నాకు నిరూపించక్కర్లేదు. దేవుని కోసం ఎదురు చూసేటోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి నిరూపించుకుంటే, వాళ్ళ కష్టాలు సుఖాలు వాళ్ళు చెప్పుకుంటే, వాళ్ళ సమస్యల పరిష్కారం అయితే ఇంకా బలంగా మీ మతాన్ని నమ్మి హ్యాపీగా జీవిస్తారు. ఏదో ఒక దేవుడు ఏ మతపోడో ఎవడో ఒకడు నిరూపించి అన్ని మతాలను బంద్ చేసి ఒకే మతం పెడితే ఈ మతాలు వేరే లొల్లి తప్పుద్ది, కులాలు వేరే లొల్లి తప్పుద్ది, దేశాలు వేరే లొల్లి తప్పుద్ది, మాకు కూడా ఏ లొల్లి ఉండదు కదా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో